మాస్టర్. భక్తమాసేలారా అదే టెంపుల్ కార్తీక మన తడికిలపూడి గ్రామ శివారు రెడ్డెల్లి కాలనీ ప్రాంతంలో వేంచేసినటువంటి హనుమ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారి యొక్క దివ్యమైన భవ్యమైన ఈ మందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి చేత ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా 5 రోజుల కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. అందులో 3 రోజులు ప్రవచన కార్యక్రమం, ఒకరోజు కుంకుమ పూజలు, భజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. కనుక ఆసక్తి కలిగిన భక్తులు వెంటనే దేవాలయం వద్దకు వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్ర కావాలని కోరుతున్నాం. ఈరోజు భగవద్గీత పరిచయం, అది ఎంత చెప్పినా తక్కువే. సాధ్యమైనంత వరకు మేము ముందుంచడానికి ప్రయత్నిస్తాను. జై శ్రీరామ్. హరి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఆచార్య దివ్య చరణౌ శరణం ప్రపద్యే. ఆచార్య దివ్య చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. హనుమాన్ అంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకనివారకः లక్ష్మణः ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः. కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళి. గోపస్త్రీ పరివేషితో విజయతే గోపాల చూడామణి. విజయతే గోపాల చూడామణి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం
కృష్ణం వందే జగద్గురుం మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబరసుశోభితం అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వం కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం 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 కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ముందుగా శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానించుకుని జగత్తుకంతటికీ కూడా గురువైనటువంటి కృష్ణ పరమాత్మ మనకి సన్మార్గం చూపించాలని నడిపించాలని కోరుకుంటూ భగవద్గీతలోనికి ప్రవేశిద్దాం. మనకి భగవద్గీతని చెప్పింది శ్రీకృష్ణ పరమాత్మ అయినా మనకి అందించింది వ్యాసుల వారు. ఇంచేత ఒక్కసారి వ్యాసుల వారిని కూడా ప్రార్థించుకుందాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. మనం చెప్పుకున్నాం వ్యాస భగవానుడి గురించి. అదే వ్యాస భగవానుడు రాసినటువంటి మహాభారతంలోని 18 అధ్యాయాల 700 శ్లోకాలు 701 శ్లోకం కలిగినటువంటి మహా గ్రంథంలా బాసిల్లేటువంటి మనకి ఇది ఆధ్యాత్మిక గ్రంథం కాదండి. గీతాశాస్త్రం ఇదం పుణ్యం అంటారు. ఇది గీతాశాస్త్రం అండి, యోగశాస్త్రం, బ్రహ్మ విద్య. అంతేనే ఇది ఆధ్యాత్మిక గ్రంథం, ఒక మత గ్రంథం అని ఎక్కడా చెప్పలేదు. అందులో మీకు ఈ భగవద్గీతలో ఎక్కడా కూడా పరమాత్మని గురించే చెప్తారు తప్ప ఏ ఒక్క దేవుడిని గురించి కూడా మీకు ప్రస్తావన ఉన్నదండి. భాగవతంలో కూడా చెప్తారు, ఎవ్వని చేజనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిన్ ఆత్మభవున్ ఈశ్వరుని శరణంబు వేడెదన్. ఈశ్వరుడు ఇక్కడ ఈశ్వరుడు అంటే శివుడు అని కాదండి, పరమాత్మ అనే అర్థంలో ప్రయోగించడం జరిగింది. అందులో మీకు ఎక్కడ పలానా దైవం అని ఉన్నదండి, ఏ పేరు ఉన్నది, రాముడా కృష్ణుడా వెంకటేశ్వర స్వామి ఏమి ఉండదు. చూడండి, ఈ ప్రపంచం అంతా ఎవరి చేత ఉత్పత్తి అవుతుంది, ఇదంతా ఎవరిలో ఐక్యమైపోతుంది, ఇదంతా ఎవరిలో ఉంది. పరమాత్మ అంతటా ఉన్నాడు, అంతా పరమాత్మలో ఉందండి. అది అలాంటి పరమాత్మ నేను ధ్యానిస్తున్నానని చెప్తారే తప్ప అది సనాతన ధర్మం యొక్క విశేషం, వేద ధర్మం యొక్క విశేషం అండి. అలాంటి పరమాత్మ గురించి తెలియజెప్పేటువంటి మహత్ గ్రంథమే యోగశాస్త్రమే, బ్రహ్మశాస్త్రమే, బ్రహ్మ విద్య, ఉపనిషత్సారము అయినటువంటి భగవద్గీతని గీతాచార్యుల వారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి విషగా చేసి మనకిచ్చినటువంటి ఈ భగవద్గీతని ప్రారంభించుకుంటూ గీత యొక్క ప్రార్థన చేసుకుందాం. ముందు పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ భగవద్గీతే భవద్వేషిణీ.
భగవద్వేషిణి. 18 అధ్యాయాలు, అష్టాదశాధ్యాయిని, 18 అధ్యాయాలండి. ఇది భవద్వేషిణి. భవం అంటే పుట్టుక, పుట్టుక లేకుండా చేసేటువంటిది భగవద్గీత. అంటే మనం ఈ జన్మ అనేటువంటిది ఉందే, ఇది పుట్టిన తర్వాత ఈ మాయలో పడి మనం పరమాత్మని మర్చిపోయి ఇదే శాశ్వతం, ఇదే నిత్యము, ఇదే అనుకుని ఇందులోనే పడికొట్టుకుంటూ ఉంటాం. దీని నుంచి ఎలా బయటపడాలో చెప్పినటువంటి శాస్త్రం భగవద్గీత. సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను యొక్క నోటి నుంచి వచ్చినటువంటి వాక్యాలే భగవద్గీత. ఏ ఇతర మత గ్రంథాలు ఎక్కడా కూడా పరమాత్మ నుంచి, సాక్షాత్తు పరమాత్మ నుంచి బయటికి రాలేదు. ఈ భగవద్గీత మాత్రమే సాక్షాత్తు పరమాత్మ నుంచి ముఖతగా వచ్చినాయండి. అలా వచ్చినటువంటి భగవద్గీతని మన అదృష్టవశాత్తు మనం ఇలా చెప్పుకునేటువంటి అదృష్టం కలిగింది. ఈ గీతని ఎంత చెప్పుకున్నా తరగదండి. నిజంటే శంకరాచార్యుల వారు మహానుభావులు దీనికి వ్యాఖ్యానం రాశారండి, శంకర భాష్యం అనే పేరుతో. ఆ శంకర భాష్యం వచ్చిన తర్వాత భగవద్గీత వెలుగులోకి వచ్చిందండి. ఆ తర్వాత చాలామంది, ఎందరో మహానుభావులు ఎన్నో వ్యాఖ్యానాలు రాశారు, ఎన్నో విశేషాలు రాశారండి. మలయాళ స్వాముల వారు దీనికి విశేష ప్రచారం తీసుకొచ్చారండి. ఎక్కడికక్కడ ఉపన్యాసాలు చెబుతూ భగవద్గీత యొక్క వైశిష్యాన్ని చెబుతూ గీతను నేర్చుకోవాలి, గీతను నేర్పాలనేటువంటి తపనతోటి వారి యొక్క మలయాళ స్వామి వారి యొక్క శిష్య బృందం అండి అనేక మంది అనేకమైనటువంటి సభలు, వేదాంత సభలు నిర్వహించి ఈ గీతా జ్ఞానయజ్ఞాలు నిర్వహించి భగవద్గీతని ప్రచారంలోకి తీసుకొచ్చారండి. ఆ రోజుల్లో ఈ భగవద్గీత ఉపన్యాసం చెప్తున్నారంటే వేల సంఖ్యలో వచ్చేవారండి భగవద్గీత వినడం కోసం. ఈ రోజున మనం భగవద్గీతను మర్చిపోయామేమో అనిపిస్తోందండి. గీత అంటే ఏమిటి, భగవద్గీత అంటే ఏమిటి అనేటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసేమో అనిపిస్తుంది. కారణం ఏమిటంటే మనం మన బిడ్డలకి చెప్పడం లేదు, దీని ప్రాశస్త్యాన్ని చెప్పడం లేదు. అంతేకాదు ముందుగా ఈ భగవద్గీత యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పుకుందామండి. ఈ భగవద్గీతని చెప్పుకుంటూ ఆయన చెప్తారండి, ఆ పరమాత్మను కనుక ధ్యానించినట్టయితే మోకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. ఎవరైతే పరమాత్మ యొక్క ధ్యానంలో ఉంటారో వారు మోగవాడు కూడా పలుకుతాటండి, వాచాలునిగా మారతాట. కుంటివాడు పంగు అంటే కాళ్ళు లేనటువంటి పరిగెడతాట, కొండెక్కుతాటండి. పంగులు లంఘయతే గిరిం. అలాంటి శక్తినిచ్చేటువంటి ప్రసాదించే పరమాత్మ స్వరూపటువంటి మాధవుడిని మనం ధ్యానించుకుందామని చెప్పేసి చెప్తూ ఉంటారండి. ఇందులో ఈ భగవద్గీత 18 అధ్యాయాల మహాకావ్యం అండి. ఈ 18 అధ్యాయాల్లో కూడా 18 యోగాలు చెప్తారండి. యోగము అంటే ఏమిటి? సాధారణంగా మేము యోగా నేర్చుకున్నామండి, యోగాభ్యాసం చేస్తున్నామండి అంటూ ఉంటారు. అసలు యోగా అంటే ఏమిటి, యోగము అంటే ఏమిటి? యోగము అంటే లౌకికార్థంలో ఆ రోజు మనకున్న పరిస్థితి, మన యొక్క స్థితిగతులు చెప్పేటువంటిది యోగం. కానీ ఇక్కడ యోగము అంటే పరమాత్మని దగ్గరికి చేర్చేటువంటి మార్గము యోగం అండి. పతంజలి మహర్షి యోగశాస్త్రం చెప్తారండి, యోగ చిత్తవృత్తి నిరోధ. యోగం అంటే ఏమిటి? మన మానసిక చాంచల్యాన్ని పోగొట్టి పరమాత్మ మీద లగ్నం చేయడానికి ప్రయత్నించేటువంటిదే యోగము. దానికి అధ్యయనం చేయాలి, యోగాభ్యాసం చేయాలి. ఆ యోగాభ్యాసానికి మనం శరీరం సహకరించాలి. అందుచేత ఆసనాలు వేసుకుంటారు. అష్టాంగ యోగం చెప్తారండి. 8 అంశాలు ఉంటాయి అష్టాంగ యోగంలో. ఆ అష్టాంగ యోగం మనం సాధ్యం చేసినట్లయితే చివరికి సమాధిలోకి వెళ్ళి పరమాత్మను చేరుకుంటామండి. పరమాత్మని చేర్చేటువంటి మార్గమే ఈ భగవద్గీత. గీత సుగీత కర్తవ్య. పార్థో వత్స సుధీర్భోక్త. పార్థుడు దూడకండి, సుధీర్భోక్త. అక్కడ ఉండేటువంటి బుద్ధిమంతులు, జ్ఞానాన్ని పొందాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా భోక్తలు, అమృతాన్ని తాగేవటండి. మరి శ్రీకృష్ణ పరమాత్మ ఎవరండి? లేగదోడండి, ఆవటండి. మనకి ఇచ్చేటండి ఈ పాలే భగవద్గీత వేదసారం.
ఆ విధంగా పార్థోవత్స సుధీర్భోక్త అని చెప్తూ ఆ గీతామృతాన్ని మనం త్రాగుదాం రండి అని చెప్పేసి పిలుస్తారు. ఈ 18 అధ్యాయాల్లో 18 మార్గాలు చెప్పారని చెప్పుకున్నాం కదండి. మొదటిది అర్జున విషాద యోగము. అర్జునుడు విషాద యోగం అంటే అసలు ఈ భగవద్గీత ప్రారంభానికి ఏమిటంటే, ముందు మీకు అందరికీ మహాభారతం చాలా వరకు తెలుసు కనుక కౌరవులకి పాండవులకి యుద్ధం నిశ్చయం అయిపోయిందండి. కృష్ణ పరమాత్మ యుద్ధం ఆపాలని చెప్పేసి ఎంతో ప్రయత్నించాడు, ఆయన రాయభారాలు నిర్వహించాడు. కానీ మూర్ఖుడైనటువంటి దుర్యోధనుడు ఆయన సూది మన మోపినంత నేల కూడా ఇవ్వనని చెప్తాడండి వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వడానికి. 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తయింది. వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేయాలి కదండి. ఇవ్వనంటాడండి, నేను ఇవ్వను. అందరూ ఏంటంటే స్వార్థం, అహంకారం, స్వాభిమానం, వీటి వల్ల దుర్యోధనుడు, అంత గొప్పవాడు దుర్యోధనుడు కూడా చివరికి పాపం అలా నాశనమైపోవాల్సి వచ్చిందండి. తన యొక్క రాజ్యాన్ని సంపాదించడం కోసం అధర్మానికి కూడా వెనుకాడలేదండి. కృష్ణ పరమాత్మ ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ ఉంటాడండి. ఎదో ధర్మస్థతో జయ, ఎక్కడ ధర్మం ఉంటే దాన్ని చేయడానికి ప్రయత్నిస్తాడు. సరే, యుద్ధం నిశ్చయం అయిపోయింది, రాయభారం విఫలమైపోయింది, సైన్యం అంతా కూడా యుద్ధానికి సిద్ధంగా ఉందండి. అర్జునుడు కృష్ణ పరమాత్మ సహాయం వేయడానికి వెళ్ళాడండి. ఆయన యోగ నిద్ర నటిస్తున్నాడు, నిద్రపోయినట్టుగా ఉన్నాడండి. సరే, స్వామివారి యొక్క పాదాల దగ్గర కూర్చుందామని చెప్పి పాదాల దగ్గర కూర్చున్నాడు. దుర్యోధనుడు సహాయం కోసం వచ్చాడండి. ఆయన ఇద్దరికి కూడా బావార్స్ అవుతాడు కనుక దుర్యోధనుడు కూడా సహాయం కోసం వచ్చాడు. ఆయన అనుకుంటాడు, ఈయన పశువులు కాసేవాడు, ఈ పశువులు కాసేవాడు యొక్క పాదాల చేత నేనేమిటి, శిరస్సు దగ్గర ఉంటాను చెప్పి తల దగ్గర కూర్చున్నాడు. ఆయన నెమ్మదిగా చిరునవ్వు నవ్వుకుంటున్నాడు. లోపల మహానుభావుడు లేచాడండి. లేచి చూశారు. చూడగానే ఎదురుగా ఎవరు కనిపిస్తారు? మన కళ్ళు తెరవ, మన పట్టు నిద్రపోయినప్పుడు కళ్ళు తెరవగానే కాళ్ళ దగ్గర వస్తువులు లేక కనిపించేవి. పాదాల దగ్గర అర్జునుడు కూర్చున్నాడు. అర్జునుడు చూశాడా, బావా ఎప్పుడు వచ్చావు, ఏమిటి విశేషం అంటే, అయ్యా మీ సహాయం కోరి వచ్చాను అన్నాడు. వెంటనే వెనకాల చూశాడు, దుర్యోధనుడు కనిపించాడు. అయ్యో నువ్వు వచ్చావు బావా, ఏంటి విశేషం అంటే, మీ సహాయం కోరి వచ్చానంటే, సరే ఇద్దరు నా సహాయం కోరి వచ్చారు, ఇద్దరికీ నేను సహాయం చేయాలి, చేయడం నా ధర్మం. అయితే నేను ముందుగా అర్జునుడు చూశాను కనుక అర్జునుడు మాట నెరవేర్చాలి, తర్వాత నిన్ను చూశాను, ఆయన తర్వాత ఉంటే నీకు ఇస్తాను అన్నాడు. సరే, ఏంటంటే నాకు ఉన్నటువంటి బలగాన్ని 2 భాగాలు చేస్తాను. నేను ఒక్కడే ఒక పక్క ఉంటాను, ఆయుధం పట్టను, యుద్ధం చేయను, కేవలం సలహాలు సంప్రదింపులు చేస్తూ ఉంటాను అంతే. ఆయుధమును ధైర్యం అని గట్యమ్మగా ఒక పక్క ఊరికే సాయం చేయవాడు, పెలుజన్నను ఎగ్గులాడిన దోయిలు ఎగ్గుదును అని చెప్తాను. నేను నమస్కారం చేస్తాను, ఏమిటా నువ్వే సహాయం చేయడం ఉచ్చుకుతుంది, నువ్వెందుకే అంటావేమో, అందుకే ముందే చెప్తున్నాను, నేను ఆయుధాన్ని పట్టను, యుద్ధం చేయను, సహాయం ఉంటా అంతే అని చెప్పాడు. నా మిగిలినటువంటి సైన్యం అంతా కూడా వేరే పక్షం అని చెప్పాడు. అర్జున నువ్వు ముందు వచ్చేవాక నువ్వు కోరుకోవయ్యా అంటాడు. దుర్యోధనుడు అపోహపడిపోతూ ఉంటాడు. తన యొక్క బలాన్నంతటి కూడా అర్జునుడికి అప్పగట్టడానికి నియమం పెట్టాడు. అప్పుడు అర్జునుడు నమస్కారం చేసి, అయ్యా పరమాత్మ అక్కడ బాగుండండి, మీరు ఎక్కడుంటే అక్కడే, మీ తోడిదే నాకు లోకం కనుక మీరు చాలండి, నాకు నా పక్షాన్ని మీరు వస్తే చాలంటాడు. అదేంటయ్యా ఇంత తింగరవాడు ఏంటి, 7 అక్షరాల సైన్యం ఏంటనుకుంటున్నావు అంటే, నాకు వద్దు, నాకు నీ సైన్యం వద్దు, నీ సైన్యానికంటే నీవే నాకు బలం, నువ్వు రా అంటాడు. సరే ఇంక చేసేదే ఉంది. వెంటనే చిన్న నవ్వుకున్నాడు దుర్యోధనుడు. ఆహా, నేను అనుకున్నదే జరిగింది అనుకున్నాడు. ఈయనేం చేస్తాడు, ఈయన మనకేం పనికి వస్తాడు, యుద్ధం చేయడంట, ఆయుధాలు పట్టుకోడంట, ఈయన మనకెందుకు అని చెప్పేసి అనుకున్నాడు. ఆయన అనుకున్నట్టుగానే కృష్ణుడు అర్జునుడి పక్షానికి వెళ్ళాడు. మిగిలిన సైన్యం అంతా కూడా దుర్యోధనుడి పక్షానికి వచ్చింది. యుద్ధం సిద్ధమైపోయిందండి, ప్రారంభమైంది. మరి అర్జునుడికి సహాయం చేయడానికి వచ్చాడు కదా, అర్జున ఏం చేయమంటావంటే, నువ్వు నడిపించు చాలు అన్నాడండి. నడిపించడంటే రథాన్ని తీసుకున్నాడండి, కళ్యాణ్ పట్టుకున్నాడు ఆయన. అర్జునుడికి ఎలా చెప్తే అలా నడుపుతున్నాడండి. సరే, ఆయన 20 సైన్యాన్ని చూస్తాను, సైన్యం మధ్యలో రథాన్ని ఆపానండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మమకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో అంతా కూడా సంజయుడు దివ్య దృష్టితో చూసి అదంతా అప్పటికప్పుడు ఏ రోజుగా ఆ రోజు ధృతరాష్ట్రుడు వివరించడం అదే నియమం. ఆ దివ్య దృష్టిని ఆయన ప్రసాదించాడు. అక్కడ ఏం జరిగేదంతా ఈయన ఎవరికీ కనిపించాడు కానీ అక్కడ జరిగేదంతా ఈయన తెలుస్తుంది. అక్కడ జరిగే విషయాలన్నీ కూడా నేను వినిపిస్తాయి. అన్నీ కూడా
ఇందులో ఉంటుందండి, జ్ఞాపక శక్తిలో ఉంటుంది. అది తీసుకెళ్ళి ధృతరాష్ట్రుడు చెప్పాలన్నమాట. సరే, ఆ రోజు పూర్తయింది, వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, అక్కడ ధర్మక్షేత్రం ఏంటంటే ఆ కురుక్షేత్రంలో మా వాళ్ళు పాండవ సైనికులు ఏం చేశారయ్యా అడిగాడు. అప్పుడు సంజయుడు చెప్పడం ప్రారంభించాడు. రెండు వైపులా కూడా సైన్యం ఉంది, శ్రీకృష్ణ పరమాత్మ ఆయుధాన్ని తోలుతున్నాడు అని చెప్పేసి ఉభయ సైనికుల యొక్క బలాబలగాలన్నీ కూడా చెప్పాడండి. ఇందులో మీకు విచిత్రం ఏంటంటే వాళ్ళు ఊదేటువంటి శంఖానికి కూడా పేరు ఉంటుందండి. పాంచజన్యం ఋషికేశం, ఈయన యొక్క కృష్ణ పరమాత్మ యొక్క శంఖం పేరు పాంచజన్యం. అలాగే అందరి యొక్క శంఖాలకు కూడా పేర్లు ఉంటాయి. ఆ నాదాలు చేశారు. ఆ శంఖనాదం వినగానే అవి వీరుడు ఎవరో చెప్పేసేవారండి ఆ రోజున. ఆ శంఖనాదానికి అది వీలు ఉండేది. ఆ వాళ్ళు వీళ్ళు ఉభయ సైనికులు శంఖనాదాలు చేశారట. వాళ్ళందరూ ఉండే వీరుల గురించి వివరించి చెప్పాడు. ఇదిగో వీళ్ళు వీరని చెప్పేసి అర్జునుడు ద్రోణుడి దగ్గరికి వెళ్ళి ఇందులో సైనికుల గురించి చెప్పాడండి. వివరించిన తర్వాత చూశాడండి రెండు పక్కల సైన్యాన్ని. ఒకసారి చూడగానే ఈయనకి అర్జునుడికి ఒక మానసిక దౌర్బల్యం ఏర్పడింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరండి? ఆయన మేనబాబులు, తమ్ముళ్ళు, అలాగే గురువు గారు, తర్వాత పెత్తండ్రులు, పిల్లతండ్రులు అందరూ వీళ్ళే. అర్జునుడు అనుకున్నాడు, వీళ్ళని సంహరించి ఆ రాజ్యం నేను ఏం చేసుకోను అన్నాడు. అప్పుడు నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా. ఆయన అన్నాడు, నకాంక్షే విజయం కృష్ణ, కృష్ణ నాకు రాజ్యాకాంక్ష లేదు. నచ రాజ్యం సుఖాని చ, రాజ్యం వద్దు, రాజ్య సుఖాలు వద్దు నాకు. కింనో రాజ్యేన గోవింద, ఈ రాజ్యం నాకు ఏమిటా ప్రయోజనం? కిం భోగైర్ జీవితేనవా, ఈ భోగాలు జీవితం నాకు వద్దు, నాకు భోగవిత్తమైన జీవితం నాకు వద్దు అన్నాడు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బంధువులే, వీళ్ళని చంపిగా వచ్చినటువంటి రక్తపు కూడా నాకు వద్దు, నేను తిన్నదని చెప్పేసి ధనుర్బాణాలు అక్కడ వదిలేసి వెళ్ళిపోతాను. ఇది ప్రథమాధ్యాయం. ఇది అర్జున విషాదయోగం. నేను చెప్పుకున్నాం, గుర్తుందో లేదో. ఏంటంటే ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సందర్భంలో నిరాశ నిస్పృహలు ఏర్పడతాయి. ఏదో ఒక సందర్భంలో జీవితంలో కష్టాలకు ఓర్చుకోలేకు, ఇబ్బందులు పడలేకు, దేనికోసానికి ఏదో ఒక సందర్భంలో నిరాశ నిస్పృహలు లోనవుతారండి. అలాంటి సందర్భంలో మీరు ఒక్కసారి భగవద్గీత పట్టుకుంటే మనకి తెలుస్తుంది, మనకి సన్మార్గాన్ని ఎలా చూపిస్తుందో తెలుస్తుంది. అలాంటి విషాద యోగం నుంచి ప్రతి ఒక్కరు కూడా బయటపడాలనేటువంటి ఉద్దేశంతో ఈ విషాద యోగం చెబుతూ మనం ముందుకు వెళ్ళాలి. అంటే విషాదం వచ్చింది కనుక కృష్ణుడి నోటి నుంచి భగవద్గీత వచ్చిందండి. అర్జునుడు అలా అనకపోతే భగవద్గీత రాదు. అలాగే ఆయన యుద్ధం చేసేద్దాం, ఉంటే పోతే పని చేయలేదండి. ఆయన మళ్ళా మానసిక దౌర్బల్యానికి లోనయ్యాడు. నేను యుద్ధం చేయనన్నాడు, ధనుర్బాణాలు వదిలేశాడు, వెళ్ళిపోయాడు. అప్పుడు మళ్ళీ కృష్ణ పరమాత్మ ఆయన వెంటబడ్డాడు. మనం కూడా అలాంటి సందర్భంలో ఇలా ఈ భగవద్గీతను పుచ్చుకున్నట్లయితే అలాంటి పరిస్థితి నుంచి బయటపడతాం అని చెప్పేసి తెలుసుకుంటూ రెండో అధ్యాయంలోకి వెళ్ళారండి. సాంఖ్యయోగం. సాంఖ్యము అంటే శరీరతత్వము, ఆత్మ పరిస్థితి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజెప్పేది సాంఖ్యయోగం. అంటే సాంఖ్యం అంటే ఈ సాంఖ్యయోగం ఎంత విశేషమైందంటే భాగవతంలో కృష్ణ పరమాత్మ 4 సార్లు చెప్పిస్తాడండి. ఒకసారి తాను చెప్తాడు ఉద్ధవుడికి, ఉద్ధవుడు విదురుడికి చెప్తాడండి, విదురుడు ధర్మరాజుకి చెప్తాడు. చూడండి, ఇక్కడ మరలా అర్జునుడికి కృష్ణ పరమాత్మ చెప్పాడు. అంటే మిగిలిన యోగాలు ఏం చెప్పలేదు, సాంఖ్యయోగం ఒకటే చెప్పాడు. దాన్ని బట్టి మీరు సాంఖ్యయోగం ఎంత విశేషమైందో తెలుసుకోవచ్చు. ఈ సాంఖ్యయోగం ఒక్కటే భగవద్గీతకి గుండెకాయలాంటిదని చెప్పుకోవచ్చండి. ఎంచేతంటే మన శరీర తత్వం, పుట్టుకేమిటి, జననం ఏంటి, మరణం ఏంటి, ఇవన్నీ కూడా మనకి అనేకమైనటువంటి విషయాలు వస్తాయండి. ఇవన్నీ కూడా మనం విన్న తర్వాత జీవితం అంటే ఇంతేనా, ఈ శరీరం ఏమీ లేదా, ఇది శాశ్వతం కాదా, ఇది ఎన్నాళ్ళు ఉంటుందని శరీరం చెప్పలేం. మనకి గట్టిగా ఆయుర్దాయం మూడక్కర్లేదు. మనకి సమయం అయిపోతే ఎప్పుడెక్కడికి వెళ్ళి నీరు పడగా జలబుద్భుత సమాజం విరాజమాన అంటారంట.
ఇది నీటి బుడగతో సమానం. ఆ నీటి బుడగతో సమానమైనటువంటి శరీరం ఎప్పుడు పోతుందో తెలియదయ్యా. నువ్వేమిటి ఇలా ఎంతగా మాట్లాడతావు ఏంటి? నువ్వెవరు? నువ్వు పుట్టేదెవరు, చచ్చేదెవరు? జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి అంటాడు. అంటే పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు, మరణించిన ప్రతి జీవికి పుట్టక తప్పదు. ఇది అనివార్యం. పుట్టిన వాడికి మరణం తప్పదండి, మరణించిన వాడికి మరలా జన్మ తప్పదు. అది ఏ జన్మ అంటే నువ్వు చేస్తున్న కర్మను బట్టి జంతువుగానో దేనిగానో ఏం పడతావో తెలియదు. అదృష్టం వాడు నీకు ఉత్తమ జన్మ రావచ్చు, దురదృష్టవంతులు నేను చెప్పుకున్నాం కదా సత్సంగం గురించి. అలాంటి సత్సంగాల్లో పాల్గొని ఇంకా ఉత్తమ జన్మలు రావచ్చు. ఆ విధంగా ఆయన కృష్ణ పరమాత్మ ఆయన మందలిస్తాడు. ఏమిటయ్యా ఇది ఈ అపరిమితమైనటువంటి దీనికి ఏ విధమైనటువంటి మార్పు లేదు. పుట్టావు మరణం తప్పదు, మరణించావు జన్మ తప్పదు. ఇలా చెప్పినప్పుడు ఒక అమ్మాయి నన్ను ప్రశ్న అడిగింది. ఏమండి గురువు గారు మీరు చెప్పారు బాగానే ఉంది, పుట్టిన ప్రతి మనిషి మరణిస్తాడు, మరణించిన ప్రతి మనిషి పుడతాడు అంటున్నారు కదా, మరి అటువంటిప్పుడు జనాభా ఎందుకు పెరిగిపోతుంది? పుట్టినవాడు మరణిస్తున్నాడు, మరణించినాడు పుడతాడు, మరి జనాభా ఎందుకు పెరిగిపోతుంది? అప్పుడు మనకి స్వాతంత్రం వచ్చేసరికి మనం 35 కోట్లే కదండి జనాభా, మన దేశ జనాభా. ఇప్పుడు ఈ రోజున 150 కోట్లు దాటిపోయింది. మరి ఇంత జనాభా ఎందుకు పెరిగిపోయిందంటే అంత ఎప్పుడు అంతే ఉండాలి కదా అని అడిగింది అన్న. చిన్నపిల్ల 9 సంవత్సరాల పిల్ల. సరే మంచి ప్రశ్న అడిగామమ్మా అని మనం చెప్పుకున్నాం కదా. మనం చేసేటువంటి కర్మలు బట్టి జన్మలు వస్తూ ఉంటాయండి. ఎప్పుడు కూడా ఒక బండి చక్రాల ఎడ్డలు గిట్టలు వెంబడి వచ్చేటువంటి బండి చక్రాలలాగా మనం చేసేటువంటి కర్మల యొక్క ఫలితం మన వెంట వస్తూనే ఉంటుంది. గుర్తుంచుకోండి. దాని యొక్క కర్మ ఫలితాలు ఎవరైనా అనుభవించవలసిందే. నువ్వు ఏ దేవుణ్ణి పూజ చేయి, మరి ఎన్ని వ్రతాలు చేయి, ఎన్ని నోములు చేయి, కానీ నీ యొక్క కర్మ ఫలాన్ని మాత్రం అనుభవించవలసిందే. మరి ఇవన్నీ చేయడం ఎందుకండి? ఆ ఫలాన్ని అనుభవించే శక్తిని ప్రసాదిస్తాడు భగవంతుడు. ఆ కర్మఫలాల్ని అనుభవించే శక్తిని ప్రసాదిస్తాడు. అయితే కొంచెం ఆ శక్తిని ఇవ్వడంతో పాటుగా దాని యొక్క ప్రభావం కొద్దిగా తగ్గుతుందన్నమాట. అందుచేత నీ యొక్క కర్మఫలాన్ని ఎప్పుడు కూడా తప్పదు, అనుభవించక తప్పదయ్యా. ఇది యుద్ధం చేయాలి. చేయడానికి నువ్వెవడు? నువ్వు చేయడం లేదు, చేసేది చేయించేది అంతా నేనే. అందుచేత యుద్ధానికి సిద్ధంగా అని ఆత్మతత్వాన్ని గుర్తాడు. ఆత్మ నాశనం లేనటువంటిది, అగ్ని చేత దహించబడదు, గాలి చేత కాల్చబడదు, నీటి చేత తడుపబడదు. ఆత్మ నిత్యం, సత్యం, శాశ్వతం అండి. పరమాత్మ మాత్రం సృష్టి స్థితి లయాలన్నీ నడిపించేవాడు పరమాత్మే, సమస్త సృష్టిని కూడా. ఇవన్నీ వివరించి చెప్పేసరికి అర్జునుడు ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు, కృష్ణ పరమాత్మ చెప్తూ ఉంటాడు. అంతా కూడా ప్రశ్నోత్తర పద్ధతిలోనే ఉంటుంది అనమాట అండి. ఆ ప్రశ్న అడగకపోతే సమాధానం రాదు, విషయాలు బయటికి రావు. అంచేది ఎప్పుడు కూడా మనం ఏదైనా వింటున్నప్పుడు మనకు వచ్చే సందేహాలు అక్కడ అడిగి తెలుసుకుంటూ ఉన్నట్లయితే అనేకమైన విషయాలు మనకు బయటకు వస్తూ ఉంటాయి. సాంఖ్యయోగం చెప్పగానే అర్జునుడిలో కొంత మార్పు వచ్చిందండి. మరలా ఆగలేదు. మరలా మూడో అధ్యాయం కర్మయోగం అండి. సాధారణంగా మనకి నుదుట రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అంటారు కదా, కర్మఫలాన్ని అనుభవం తప్పుతుంటారు కదా. అటువంటిప్పుడు ఎన్ని పూజలు పురస్కారాలు ఇవన్నీ ఎందుకు? మనకి రాత్రి జరుగుతుంది కదా, ఇంకెందుకండి అని అనుకోవచ్చు. దానికి ఆయన ఒకటే చెప్తాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. నువ్వు పనులు చేయడం నీకు అధికారం ఉంది, ప్రతిఫలాన్ని అపేక్షించగయ్యా. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మలు ఆచరించు. నీకు ఏది ఇవ్వాలో పరమాత్మకు తెలుసు, ఎలా నడిపించాలో ఆయన తెలుసు, ఆయన నడిపించుకుంటూ ఉంటాడు, నువ్వేం అడగకు అని చెప్తాడండి. ప్రతిఫలాపేక్ష లేకుండా చేసిన కర్మలు ఎప్పుడూ కూడా ఎక్కువ ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మని అని చెప్తారు. అలాగే ప్రతిఫలాపేక్ష లేదు అన్నారు కదా, ఇంకా అటు పని చేయడం ఎందుకు? ప్రతిఫలం లేకుండా పని ఎందుకంటే, ఎంత పని చేస్తే ప్రతి చిన్న విషయాన్ని నాకు ఏంటని అడుగుతాం. చిన్నపిల్లలు తీసుకొచ్చారు సరుకు తెచ్చిపెట్టరా అంటే వాడు నాకు ఏంటని అడుగుతున్నాడు. ఈరోజు
అలాంటిది మరి కర్మలు చేస్తుండే యజ్ఞయాగాది హోమాలు క్రతువులు ఏమి చేస్తుండే నాకేం ప్రతిఫలం లేదనుకుంటే ఇంకెందుకు అవన్నీ అని అంటావేమో. పని చెయ్యి, పని మాత్రం మానకూడదండి. పని చేయడం అంతా నీకు అధికారం, ప్రతిఫలం మీద నీకు అధికారం లేదు. నీకు ఏది కావాలంటే అది ఆయనే ఇస్తాడు అని చెప్తాడు. అంచేత ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మలు చేయాలి, కర్మలను ఆచరించాలి. ఇది కర్మ సిద్ధాంతము. మనం చేసేటువంటి కర్మలను బట్టే మనకి మన యోగం ఉంటుంది. మనకు వచ్చేటువంటి ఏవైతే ఉంటాయో ఫలితాలన్నీ కూడా అన్నీ వస్తూ ఉంటాయి మనం చేసిన కర్మలను బట్టి. చేసిన కర్మము షడని పదార్థం అంటారు. మనం ఏ పని చేసినా సరే ధర్మం చేసామనుకోండి ఎప్పటికీ పోదు. తాత్కాలికంగా నీకు వెంటనే ప్రతిఫలం కల్పించకపోవచ్చు, కానీ ఎప్పటికైనా దాని ఫలితం కనిపిస్తుంది. ఒక పూజ చేసావు, వెంటనే ఫలితం కనిపించకపోయినా ఎప్పటికైనా నీకు ఫలితం కనిపిస్తుంది. అంతేనే కానీ ఈ పని చేస్తే నాకేం వస్తుంది అని మనం ప్రతి విషయానికి ఆలోచించావు, నువ్వేం చేయలేవు. అందుచేత ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరించమని చెప్పేటువంటిదే కర్మయోగం అండి. ఇక 3వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం అండి. జ్ఞానము, కర్మము, సన్యాసము ఈ మూడింటి ద్వారానే పరమాత్మను చేరుకోవచ్చు. జ్ఞానము సంపాదించాలి. జ్ఞానం అంటే ఏమిటండి? జ్ఞానం అంటే ఏమిటి? మనకి తెలియని విషయాన్ని తెలుసుకోవటమే జ్ఞానం. అసలు మనకి ఏం తెలియదో తెలుసుకోవటమే జ్ఞానం. ఏం తెలియదో తెలుసుకోవాలంటే ఎంత ఉందో తెలుసుకోవాలి. అది అపారం అండి, అనంతం. నాంతం పద అకారాంతం పదానం నాంతం జగామ అంటారు. ఇంద్రుడేమో శిష్యుడట, బృహస్పతి గారు గురువు అట. వాళ్ళ యొక్క కాలమానం ప్రకారం కొన్ని సంవత్సరాల పాటు కూర్చున్నట్టు దేవకాలమానం ప్రకారం, కానీ అకారాంత పదాలే అవ్వలేదట. అంత అనంతమైనటువంటి విజ్ఞానం. అందులో మన జీవితం అంత. అయితే మరి ఎంత జ్ఞానం పొందుతావు? నీకు సాధ్యమైనంత వరకు జ్ఞానం పొందు. ఇప్పుడు వేదం ఉందనుకోండి, ఒక్కొక్క వేదం నేర్చుకోవాలంటే 12 సంవత్సరాలు పడుతుంది. 4 వేదాలకి 4 12 48 సంవత్సరాలు. ఇదివరకు ఒక్కొక్క వేదం ఒక్కొక్క ఆశ్రమం దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సి వచ్చేది. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం. ఇప్పుడు వేదాలు మనం చదవక్కర్లేదండి. భగవద్గీత చదివితే మనకు వేదాలు చదివినంత ఫలితమేనండి. ఆ మాట యొక్క సారం అంతా ఇందులో ఉంది. ఉపనిషత్తుల యొక్క సారం అంతా ఇందులో ఉంది, భగవద్గీత. అంచేత మనం చదవలేదు, మనకి తెలియలేదు అని మనం అనుకోక్కర్లేదు. ఈ ఉపనిషత్ సారమైనటువంటి భగవద్గీతని మనం చదువుకోవాలి, నేర్చుకోవాలి, జ్ఞానాన్ని పొందాలి. అదే జ్ఞానయోగం. అంటే జ్ఞానయోగము ద్వారా పరమాత్మను చేరుకోవచ్చు. సరే, అది మన కష్టం. జ్ఞానం పొందాలంటే 45 సంవత్సరాలు 4 వేదాలు నేర్చుకోలే, మళ్ళీ ఉపనిషత్తులు నేర్చుకోలేదు. మన జీవితం సరిపోతుందా? చాలదు. సరే, మరి ఏం చేయాలండి? 2వది కర్మయోగం. ఇందా చెప్పుకున్నాం కదా, కర్మలు ఆచరించడం, యజ్ఞయాగాది క్రతువులు చేయడం. వేదాలలో ఏ కర్మలైతే చెప్పారో ఆ కర్మల్ని మంత్రయుక్తంగా చేయడమే కర్మ అండి. ఆ కర్మయోగం ద్వారా మనం పరమాత్మని చేరుకోవచ్చు అని చెప్తాను. పని చేయండి, కర్మలు చేయండి, ప్రతిఫలాన్ని అపేక్షించకండి. అది మనకు వస్తుందని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. ఆ కర్మలు ఆచరించడం, కర్మయోగం ద్వారా పరమాత్మను చేసుకోవచ్చు. తర్వాత 3వ అంశం ఏంటంటే సన్యాస యోగం అండి. సత్న్యాసము అంటే పూర్తిగా విడిచిపెట్టేయాలి. ఈ పూర్తిగా విడిచిపెట్టేటువంటి ఏమిటి? నేను అలా జై శ్రీరామ్. నేను నాది అనేటువంటి తత్వాన్ని మనం విడిచిపెట్టారండి. ఏది నీది కాదు, నీది కాదు ఏదీ లేదు, ఏది నీది కాదు. తామరాకు మీద నీటి బొట్టులో ఉండాలండి. తామరాకు మీద నీటి బొట్టు ఏముంటుంది? తామరాకు అది అంటదు, నీటి బొట్టు తామరాకు అంటుంది, తామరాకు నీటి బొట్టు మీద ఉండదు, కానీ తామరాకు మీద ఉంటుంది. మనం కూడా ఈ ప్రపంచంలో ఉంటూ మన గృహస్థ ధర్మాలను ఆచరిస్తూ అన్నింటినీ కూడా మనం చేస్తూ కూడా వాటికి అంటకూడదండి. ఎలా సాధ్యం? అది చెప్పినంత సులభం కాదు. అన్నింటినీ విడిచిపెట్టాలి. సన్యాస యోగం. సుఖయోగేంద్రుడు పుట్టిన తర్వాత, ఆయన అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత, నాకు ఇంకా వివాహం వద్దు, ఈ కర్మబంధాలు నాకు వద్దు, నేను సన్యాసం స్వీకరించి చక్కగా తపస్సు చేసుకుంటూ బ్రహ్మైక్యం పొందుతాను అని వెళ్ళిపోతాడు.
వ్యాస భగవానుడు కూడా పడతాడు. ఇదేమిటి వంశం ఎక్కడితో ఆగిపోతుందా, ఎందుకు ఇలా చేస్తున్నాడని చెప్పేసి ఆయన కూడా పడుతూ వెంటనే సుఖయోగీంద్రుడు అంటే సమస్తము విడిచిపెట్టేసిన వాడండి. ముందు శుకుడు ఎడుతున్నట్ట, వెనకాల వ్యాస మహర్షి ఎడుతున్నట్టండి. వెళుతుంటే అక్కడ కొంతమంది స్త్రీలు స్నానం చేస్తున్నట్టండి. స్నానం చేస్తుంటే ఆ కోనేటిలో స్నానం చేస్తుంటే చిన్నవాడైనటువంటి సుఖయోగీంద్రుడు వెళ్ళిపోతుంటే ఎవరు పట్టించుకోలేదటండి. వాళ్ళ దారిని వాళ్ళు చేసుకున్నారు, కబుర్లు చెప్పుకుంటూ స్నానం చేసుకున్నారు. కానీ వ్యాస భగవానుడు వచ్చేసరికి గబగబా వాళ్ళు చీరలు కప్పేసుకుని సిగ్గుపడిపోయారటండి. వ్యాసుడికి అనిపించింది, ఏంటి నాకంటే చిన్నవాడు కుర్రాడు సుఖయోగీంద్రుడు వస్తేనే మీరు సిగ్గు పడలేదు, ఏమీ లేదు, అలాగే ఉన్నారు, నాకు సరే ఎంత సిగ్గుపడిపోతున్నారు అని. అప్పుడు అయ్యా ఆయన అన్నీ విడిచిపెట్టేసినటువంటి వాడు, మీరు అన్నీ విడిచిపెట్టలేదు. మహానుభావుడు సుఖయోగీంద్రుడు ఆయన సిగ్గుపడిపోయాడండి. ఎవరు? వ్యాస భగవానుడు. నేను విడిచిపెట్టకపోయాడు, నేను చెప్పిందే కదా, నా కొడుకు నేను నేర్పిందే కదా, అయినా సరే ఇప్పుడు నేను చెప్తామండి, ఇవన్నీ మేము ఆచరిస్తామా? చెప్పడం వరకే ఆచరించడం సాధ్యమైనంత వరకు ఎవరికి మనం చెప్పినటువంటి 100 అంశాల్లో కనీసం 5, 10, 1, 2 ఎవరికైనా అంటుతాయనేటువంటి ఉద్దేశంతో నేను చెప్పడం. అంతేగాని ఏం మాకు చెప్తున్నారు కదండి ఇవన్నీ మీరు ఆచరిస్తారా అనే ప్రశ్న రాకూడదు. ఏం చేస్తే చెప్పలేము. అయితే ఆ విధంగా ఆయన సన్యాస యోగం ద్వారా, సన్యాసం ద్వారా సమస్తాన్ని విడిచిపెట్టేసినట్లయితే పరమాత్మను మనం దగ్గరవుతామని చెప్పేసి జ్ఞాన కర్మ సన్యాస యోగంలో చెప్తారు. చెప్పిన తర్వాత 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి కర్మ సన్యాస యోగం అంటారు. ఒకసారి ఆపండి. కర్మ సన్యాస యోగం ఒకసారి ఆపండి. ఇది వాళ్ళ మిస్టేక్. భక్తుడు అనేటువంటి ఒక ఋషి అండి, మహాతపస్సంపన్నుడు, ఎంతో తపస్సు చేసి ఎంతో జ్ఞానాన్ని పొందాడు. సిద్ధిని పొందేటువంటి సందర్భంలో ఆయన స్నానం చేస్తుంటే ఒక జింక పిల్లలు పెడుతూ ఉంటుందండి. ఆ సందర్భంలో ఆయన చూశాడు. చూసిన తర్వాత ఆ పిల్ల ఏమైందంటే ఆ పిల్లని కనేసి ఆ లేడి చచ్చిపోయిందండి. చచ్చిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆ జింక పిల్లని తీసుకున్నాడు, తీసుకెళ్ళి పెంచడం మొదలుపెట్టాడు. దాన్ని పోషించడానికి అన్నీ సమస్తము ఏర్పాటు చేశాడు. దానికి గడ్డి తీసుకురావడం, దాన్ని పోషించడం, చక్కగా లేత చిగుళ్ళు తీసుకొచ్చి పెట్టడం, దాని మీద ప్రేమ వ్యామోహాన్ని పెంచుకున్నాడండి. తపస్సు వదిలేశాడు, యోగం వదిలేశాడు. ఇంకా ఆ లేడి పిల్ల జింక పిల్ల తోడితే లోకం అయిపోయింది అతను. అయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే సమస్తాన్ని కూడా వదిలేసిన తర్వాత చివరికి పోతూ పోతూ కూడా జింక పిల్లని స్మరిస్తూ కూర్చున్నాడు. ఆ మరుసటి జన్మలో ఆ యోగ సిద్ధంతా పోయి మామూలు సామాన్యుడిగా జన్మించాడు. కానీ ఫలితం ఉంది, తత్ఫలితంగా జ్ఞానం ఉందండి. ఒక ఇంట్లో పుట్టాడు, ఆ ఇంట్లో ఆయన ఏం పట్టించుకోకుండా ఉన్నాడు. పిచ్చోడు ఎలాంటి వాడు దొరికాడంటే అని చెప్పేసి అందరూ వదిలేసారు. వాడు అలా ఇంకా ఇంట్లో వదిలేస్తే అడవులు పట్టిపోయి నాలా ఇది చేస్తుంటే ఒకసారి ఒక రాజుగారి పల్లకి పెడుతుందండి. అంటే క్లుప్తంగా చెప్తాను, సంగ్రహం చాలా ఉంది కదా అది. రాజుగారి పల్లకి పెడుతుంటే ఈయన పల్లకి మోస్తున్నాడు. అంటే పల్లకి చాలా బరువు ఎక్కువగా నేను మొయ్యలేక ఎవరినారా చెప్పి చూస్తే పిచ్చోళ్ళగా కనిపించాడు. బాబు పల్లకి మొయ్యి అన్నారు, మోస్తున్నాడు. వెళుతున్నారు, పల్లకి వెళుతుంది. వెళుతుంటే ఈ కొత్త అలవాట్లేదు కదా, అలాగే మోస్తున్నాడు. పాపం రాజుగారు కుదిపెక్కిపోయిందంట. ఎవడరా ఇలా మోస్తున్నాడు ఏంటంటే పలానా వాడాడు అని చూసి కాలుతో తల్లి నడున్నాడు అంటున్నాడు పల్లకి. సరే వెళ్ళిన తర్వాత చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. తీసుకున్నప్పుడు ఆయన ప్రశ్నించాడు, ఎవరు అయ్యా నువ్వు అన్నాడు. ఎవరినని చెప్పమంటారు, నన్ను ఈ జన్మని చెప్పమంటారా, పై జన్మలో చెప్పమంటారా, లేకపోతే ఏంటని అడిగాడు. ఇవన్నీ అడుగుతున్నాడంటే సామాన్యుడు కాదు, నాకు ఈ జన్మలో కాదు. ఎవరంటే నేనంటే శరీరాన్ని గురించి చెప్పమంటారా, ఆత్మ గురించి చెప్పమంటారా, ఆత్మకి చావు పుట్టుకలు లేవు, అది ఎప్పుడో ఒక రకంగానే ఉంటుంది. ఇవన్నీ చెప్పేసరికి ఆయన అర్థం ఆశ్చర్యపోయి నువ్వు సామాన్యుడు కాదయ్యా,
ఏదో సామాన్య మానవుడిని చేత కూర్చుని తలకి దిగి కాళ్ళ మీద పడి చేసి నేను ఇవన్నీ నాకు తెలియదు, నేను అంటే ఏం చేస్తే పెట్టి చూడండి. చివరికి జడభరతుడు అనేటువంటి పేరుతో వచ్చాడు. చివరికి ఆయన తన యొక్క తత్వాన్ని తెలుసుకుని, ఆత్మతత్వాన్ని తెలుసుకుని చివరికి పరమాత్మకి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి. అంటే మనం నేను అంటే ఈ శరీరం, కాల, చెయ్య, ఏది నేను అనేటువంటి దానికి అర్థం ఏంటి? ఏమీ లేదు, ఆత్మ. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని మర్చిపోయామండి. ఆత్మ అనేటువంటిది ఉన్నదనేటువంటి విషయాన్ని మర్చిపోయాం. ఈ శరీరమే శాశ్వతం అనుకుంటున్నాం. మన గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు మనకి 8వ నెల వరకు 9వ నెల వరకు పూర్వజ్ఞానం ఉంటుందండి. పూర్వజ్ఞానం ఉంటుంది. ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి బయటపడ్డామో ఆ పూర్వజ్ఞానం పోయి ఈ లోకంలో పడి క్యారమని ఏడుస్తూ ఉంటాం, ఇంకంతా మర్చిపోతామండి. ఆ తల్లి గర్భంలో గర్భవాసం చేసేటప్పుడు చిచి ఇంకెప్పుడు మనం సత్కర్మలు ఆచరించాలి, పాపాలు చేయకూడదు. ఈ గర్భవాసం అనేటువంటిది ఉందే, దాని మించిన నరకం మరొకటి లేదండి. అంటే తన మలమూత్రాలను తానే తిరుగుతూ ఉంటాడు కదండి. అదే లోపలికి వెడుతూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది, అలా తిరుగుతూ ఉంటాడు, ఊపిరాడు. చిన్న ఇరుకు గది కదండి. ఇంక నేను ఈ గర్భవాసం భరించలేను, ఇంకా నాకు జన్మ వద్దు, పునర్జన్మ లేకుండా నేను మోక్షాన్ని పొందాలి, ఎప్పుడూ కూడా జన్మలు ఎత్తకూడదు అనుకుంటాడు ఆ గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు. భూమి మీద పడగానే మాయలో పడిపోతాడు, ఎంత మర్చిపోతాడు. మళ్ళీ మామూలే నేను, నాది, సంసారం, డబ్బు సంపాదించుకోవడం, ఇంకా ఆస్తులు సంపాదించాలి, భార్య బిడ్డలు, పిల్లలు చదివించాలి, వాడు అమెరికా పంపించాలి, డాలర్లు వచ్చేయాలి, ఇదే కదండి మనకి. ఇదే శాశ్వతం అనుకుంటాం, మొత్తం మర్చిపోయాం మనం. కానీ దాని నుంచి మనం బయటపడాలి, ఆత్మను తెలుసుకోవాలి. ఆత్మ ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ కాదు, ఇక్కడ గుండె ఉంటుంది. ఆత్మ ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుందంటే మన భ్రూ మధ్యలో ఉంటుందండి. అక్కడ జ్యోతిర్బిందు రూపంతో, చిన్న సూక్ష్మ రూపంతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఒడ్డు గింజ మనంత ఉంటుందండి. అదే శరీరాన్ని నడిపిస్తుంది. అది లేకపోతే ఏమీ లేదు శరీరం. దాన్ని తెలుసుకోవాలి. అది ఉన్నట్టుగా మనం ఏం చేస్తాం, ఇక్కడ బొట్టు పెట్టుకుంటాం. బొట్టు ఎప్పుడైతే పెట్టుకున్నామో, ఓహో నా ఆత్మ ఇక్కడ ఉంది, నేను తెలుసుకున్నాను అనేటువంటి అవగాహన కావాలి. అంచేత బొట్టు పెట్టుకోవాలి. ఆత్మ ఎప్పుడు కూడా ఎప్పుడైతే మీరు ఎక్కడ బొట్టు పెట్టుకున్నారో అక్కడ నుండి ఆజ్ఞాచక్రం ఎప్పుడు కూడా చైతన్యవంతం అవుతుంది. అంటే మనకి షట్చక్రాలు ఉంటాయి: మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ. ఈ 6 చక్రాలు కూడా ఎప్పుడు కూడా చైతన్యవంతం కావాలి. చైతన్యవంతం కావాలంటే ఎప్పుడు నడుము నిటారుగా పెట్టి కూర్చోవాలి. మనం ఎలా కూర్చుంటే ఎప్పుడు అలా కాక నడుము నిటారుగా పెట్టి కూర్చున్నట్లయితే షట్చక్రాలు కూడా చైతన్యవంతం అయ్యి, ఇక్కడ ఉండేటువంటి ఆజ్ఞాచక్రం కూడా చైతన్యవంతం అయ్యి, ముఖం తేజస్సుగా ఉంటుంది, జ్ఞానం వస్తుంది, మన పని మనం సక్రమంగా చేసుకోగలుగుతాం, ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాం. ఆత్మను నియంత్రించుకోవాలి. అది ఆత్మ సంయమ యోగం. ఆత్మను తెలుసుకోవాలండి. ఆత్మను తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ముందుగా మనలో 6 శత్రువులు ఉంటారండి. ప్రతి మనిషికి 6 శత్రువులు ఉంటారు. ఎవరండి వాళ్ళు? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. ఈ 6 శత్రువులు అన్నాడు. మనిషి ఇలా అయిపోవడానికి కారణం కోరికలే. అదే కామం. కోరికలండి. కోరికలకు అంతుందా? నడిచెళ్ళేవాడు ఏమనుకుంటాడు? ఆ సైకిల్ ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. మీకు సైకిల్ రాగానే మోటార్ సైకిల్ ఉంటే బాగుండు, స్కూటర్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. అది ఇంకా కాస్ట్లీ వెళ్ళిపోవాలి. లేకపోతే అది ఏంటంటే ఎన్ఫీల్డ్, లేకపోతే బుల్లెట్, దానికి కారు. ఇంకా కాస్ట్లీ కార్లు. ఇప్పుడు మొన్న ఎవరు చెప్పారు 45 లక్షలు ఒక కారు. ఏముందంటే ఏవో చెప్పుకొచ్చేలా. అలా అంటే మన కోరికలు దాంతో వెళ్ళిపోతే ఒక ఫ్లైట్ ఉంటే బాగుండు సొంతంగా. వాళ్ళు ఎవరికి ఉన్నారు? ప్రధానమంత్రి గారి కారు 6 కోట్లు. సెక్యూరిటీ. అదే అంటే మనకి కోరికలు పెరిగిపోతాయి. మనకు కూడా అలాంటి కార్యే కావాలి. ఆయన ప్రధానమంత్రి కనుక దేశాన్ని పరిపాలించబడుకుని ఆయన ఉండాలి. మనకెందుకు? కానీ మన కోరిక ఆయన మన ఎందుకు తిరగకూడదు? ఆ కోరికలు ఏం చేస్తాయండి? ఎప్పుడైతే కోరిక పుట్టిందో, జాయతే విషయాం పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మనం ఎప్పుడైతే సంఘం నేను చెప్పాం కదా, సంఘం మనం 10 మందితో ఉన్నామో ఆ 10 మంది వల్ల మనకు కోరికలు పడతాయండి.
మనం మంచివాడితో స్నేహం చేస్తే మంచి గుడికి వెళ్ళాలి, పూజ చేసుకోవాలి, అరే కుంకుమ పూజ ఉంది కుంకుమ పూజ చేసుకోవాలి, లేకపోతే ఇలా ఉపన్యాసం ఉంది, ప్రవచనం చెప్తున్నారు మాస్టర్ గారు ఎక్కడి నుంచో వచ్చి తిరుపతి దేవస్థానం మన కోసం ఏర్పాటు చేశారు వినాలి అనేటువంటి భావన వస్తుంది. ఇక్కడికి వచ్చి రాగానే మన యొక్క అన్ని విశేషాలు మనం మర్చిపోతాం కదండి. ఇక్కడ ఏం జరుగుతుందో ఇదే వినాలి, నిజమే కదా అని పెట్టి అనిపిస్తుంది. జాయతే విషయాన్పుంస సంగస్తేషోపజాయతే అంటే దానివల్ల సంగాత్ సంజాయతే కామ, దీనివల్ల కోరికలు పుడతాయండి. కామాత్ క్రోధోభిజాయతే, ఎప్పుడైతే కోరికలు పుట్టినప్పుడే కోపం కూడా పుట్టిందండి. నీకు అహంకారం వస్తుంది. మీకు చూడండి, సైకిల్ మీద వెళ్ళేవాడు ప్రవర్తన ఎలా ఉంటుంది, బండి మీద వెళ్ళేవాడు ప్రవర్తన ఎలా ఉంటుంది, కారు మీద వెళ్ళేవాడు ప్రవర్తన ఎలా ఉంటుందో చూడండి. మనిషి కూర్చోవడంలో కానీ, నుంచోవడంలో కానీ, వెళ్ళడంలో కానీ ఆ హుందాతనం అన్నీ తేడా వచ్చేస్తాయి. మన మాట తీరు తేడా వస్తుంది కదా. సైకిల్ మీద వెళ్ళేవాడు సరి కొనుక్కోవాలని బేరం ఆడతాడు. ఆడు కూడా వచ్చినవాడు బండి మీద వచ్చాడు, దేని మీద వచ్చాడు చూసే చెప్తాడు రేట్లు కూడా, ధరలు కూడా. ఆయన ప్రవర్తన ఎప్పుడైతే మారిపోతుందండి. ఆ కామం వల్ల క్రోధం పుడుతుందండి, కోపం. ఆ కోరిక తీరలేదనుకోండి, ఆడు మనిషి చచ్చిపోవడానికి కూడా సిద్ధపడతాడు. ఈరోజు మనం ఎన్నో చూస్తున్నాం. బయట ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారండి? వాళ్ళందరూ నెరవేరకపోవటమే. భార్య ఏదో అడిగింది, భర్త కొంచెం కాదన్నాడు అనుకోండి, మేము కత్తిరేస్తాం. భర్త ఏదో అడిగాడు, అత్తమామలు ఇవ్వలేదు, భార్య మీద చూపెట్టం. ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయి? క్రోధం, కోరికల వల్ల. దానివల్ల క్రోధం. క్రోధాద్భవతి సమ్మోహ, మోహంలో పడిపోతాడు. సమ్మోహాత్ బుద్ధినాశ, బుద్ధి నశించిపోతుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, బుద్ధి ఎప్పుడైతే నశించిపోయిందో వాడు మొత్తం నాశనం అయిపోతాడు. ఈ విధంగా మనకు ఉండేటువంటి కోరికలు అంటే ఇదంతా, దీని అంతటి కారణం ఏమిటి? సంఘం, మన యొక్క పరిసరాలు, మనకు ఉండేటువంటి స్నేహితులు, మనకు ఉండేటువంటి పరిచయాలు, వీటి వల్ల ఇవన్నీ వస్తాయి. అంటే ఎప్పుడు మనం ఎటువంటి దగ్గర ఉండాలి? దారం పూలలో ఉందనుకోండి, ఆ దారం ఏ వాసన వస్తుంది? పూలవాసన వస్తుంది, సుగంధం వస్తుంది. శిరస్సును పెట్టుకుంటా, ఉత్తి దారాన్ని పెట్టుకోం కదండి. సరే అయిపోయింది. ఆ దారం కాస్త మురికుంట్లో పడింది, మురికి వాసన వస్తుంది. దాన్ని ముట్టుకోవడానికి కూడా అసహించుకుంటాం. అలాగే మనం కూడా మనకు ఉండేటువంటి పరిసరాలను బట్టి మన యొక్క ప్రవర్తన ఉంటుంది, మనకి ఉండేటువంటి గౌరవం, మర్యాద, ఆదరణ ఉంటుంది. ఫలానా వాళ్ళతో ఉన్నారనుకోండి, అప్పుడు ఓహో ఈయన ఎంత ఉత్తముడురా, ఆయన ఉత్తముడు కానీ మనం కూడా ఉత్తమమే. ఇంచేత మనకు ఉండేటువంటి పరిసరాలను బట్టి, మనకు ఉండేటువంటి సంఘాన్ని బట్టి, మనకు ఉండే సమాజాన్ని బట్టి, స్నేహితులను బట్టి మనకు వచ్చే మర్యాదలు, గౌరవాలు వస్తూ ఉంటాయి. అంచేత అటువంటి వాటితో స్నేహం చేయాలి. అందుచేత సత్సంగం ఏర్పాటు చేసుకోవాలి. సత్సంగం ఏర్పాటు చేసి కూర్చోవాలి రోజు. కానీ వారానికి చెప్పాను కదా, వారానికి 1 గంట ఎక్కువద్దు. ఆ 1 గంట సీరియస్ మానేయండి. అనేక విషయాలు వస్తాయి. మనకు కావాల్సినంత భక్తి వర్గంలో పడవచ్చు. అంటే దీనికి అంతటికీ కారణం ఈ అరిషడ్ వర్గాలు జయించాలి. కామ, క్రోధము, లోభము, లోభం అంటే ఇంకా సంపాదించాలి, ఇంకా మోహము, ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు. పిల్లలంటే ప్రేమ. మనకి ఈష్ణత్రయం 3 ఉన్నాయండి. 3 ఉన్నాయి ఈష్ణాలు: పుత్రేషణ, ధారేషణ, ధనేషణ. పుత్రుల మీద వ్యామోహం, బిడ్డల మీద వ్యామోహం. నా బిడ్డ ఇంకా కొనిచ్చేయాలి, నా బిడ్డ ఇంకా సంపాదించేయాలి. ఎందుకు? మనం ఏమైనా పట్టుకెళ్ళిపోతాం కూడాను. తెలుసు మనకి ఏది మనం అంటారు, మొదతాడు కూడా అంతరు తెలుసు. అది మనకి అంతా మిథ్యతలని చూసిందని చెప్పుకున్నాం. కానీ మరి మనం వ్యామోహంలో పడి కొట్టుకుంటామే తప్ప దాని నుంచి బయటపడలేకపోతాం. ఈ విధంగా లోభము, మోహము, తర్వాత ఎన్ని ఎప్పుడైతే వచ్చినా మదం వస్తుందండి, గర్వం. నేను కనుక అన్నీ చేశాను, నేను కనుక సంపాదించాను, నేను కనుక అనేటువంటిది అహంకారం వచ్చిందా వాడు నాశనం. రావణాసురుడు నశించిపోవడానికి కారణం ఏంటండి? అహంకారం. దుర్యోధనుడు అహంకారమే, లోభం. నేను ఇవి సూది మనంతా మోపినటువంటి భూమి కూడా ఏమని అంటాడు, లోభం. లోభం వల్ల దుర్యోధనుడు పోయాడు. అహంకారం వల్ల, మదం వల్ల రావణాసురుడు పోయాడు. అంచేత మదము, ఇంకొకటి చాలా పరికరంగా మాత్సర్యం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. మాత్సర్యం అంటే ఎదుటి అనిపిస్తుంది అసూయ. అటు నుంచి ఇస్త్రీ చీర కట్టుకొచ్చాడు అనుకుంటే ఆవిడ మంచి చీర కడుతుంది వీళ్ళు అనుకుంటారు. ఇక్కడ వీళ్ళలో వీళ్ళే. మగాళ్ళకి అంత పెద్ద పట్టింపు ఉండదండి. ఆడాళ్ళలో వేసుకున్న నెక్లెస్ దగ్గర నుంచి, కట్టుకున్న చీర దగ్గర నుంచి ప్రతి విషయం చూస్తారు. ఎందుకంటే మగాళ్ళు అది పట్టించుకోరు. నాకు తెలిసి అంటే వస్తాం, సరదా మాట్లాడుకుంటాం, ఏం తేడా ఉంటే అక్కడికక్కడే మేము అనేసుకుంటాం, లోపల ఉండదు. కానీ ఆడాళ్ళు లోపల పెట్టుకుంటారు.
తర్వాత ఇప్పుడు వెళ్ళగలుగుతారు. అంటే ఊరికే లౌకికంగా చెప్తున్నాను. ఆ విధంగా మనం ఈ అరిషడ్ వర్గం ఉంది, దాన్ని జయించాలి. దాన్ని జయించినప్పుడు కళ్ళాలు పట్టుకున్నారు కదా, కళ్ళాలు ఇవే, కృష్ణ పరమాత్మ పట్టుకున్న కళ్ళాలేవి ఇవే. వాటిని పట్టుకోవాలండి. మనం ఆత్మని నియంత్రించుకోవాలి. ఆత్మను మన చేతిలో గుప్పిలో తెచ్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మని నియంత్రించుకున్నావో మనస్సు నీ చేతులు చెప్పిన మాట ఉంటుంది. మనస్సు నీ చెప్పిన మాట అయిన తర్వాత నువ్వు అన్ని యోగాలు సాధించగలుగుతావు, పరమాత్మ దగ్గర అవుతావు. అర్థమైందండి? ఈ విధంగా మనం ఆత్మ సంయమన యోగం చేసుకోవాలి, ఆత్మని నియంత్రించుకోవాలి. ఆ తర్వాత జ్ఞాన విజ్ఞాన యోగం అండి. జ్ఞానము విజ్ఞానము. జ్ఞానం అంటే ఏంటి, విజ్ఞానం అంటే ఏంటి? జ్ఞానము అంటే తెలియని విషయం తెలియజెప్తుందండి. విజ్ఞానం అంటే అందులో ఉండే విషయాన్ని లోతుగా అంతర్లీనంగా వివరిస్తుంది. అంటే పై విషయాలు చాలామంది మనం వినో చదువుకునో లేకపోతే దేని ద్వారా మనం చెప్తాం, కానీ అంతర్లో లోపలికి వెళ్ళాలి ఇంకా విషయాలు. అది విజ్ఞానం. ఎప్పుడైతే విషయాన్ని తెలుసుకుంటామో, తెలుసుకున్న విషయాన్ని మనస్సుకు పట్టుకుంటాం, మనస్సుకు పట్టుకుని తద్వారా మనం భగవంతుడికి చేయాలి. అయితే మిగిలిన యోగాల కంటే ఎక్కువ కష్టమైనటువంటిది జ్ఞాన విజ్ఞాన యోగమే. ఏం చేస్తుంది? అపారం. ఇందా చెప్పుకున్నాం కదా, అద్దు లేనిది. అలాంటి అపారమైనటువంటి జ్ఞానాన్ని పొందాలంటే చాలా కష్టం. ఇది జ్ఞాన విజ్ఞాన యోగం ద్వారా కూడా పరమాత్మను చేరుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక ఆరోజు అక్షర పరబ్రహ్మ యోగం అండి. అక్షర పరబ్రహ్మ యోగం. అక్షరం అంటే ఏమిటి చెప్పండి. మీకు అక్షరాలు తెలియదా అమ్మా? అక్షరం తెలుసా తెలియదా చెప్పండి. ఆ మొదలుకొని బండిరా వరకు ఒక అక్షరం, అంతేనండి? కాదది కాదు. అక్షరం అంటే, క్షరము అంటే నాశనము, అక్షరం అంటే నాశనము లేనిది. అది కూడా అంతే. అక్షరం దాన్ని ఎందుకన్నారంటే అక్షరాలు నాశనం లేనివి. ఎప్పుడో నన్నయ్య గారి తిక్కన గారి పూర్వం ఉన్నాయి, వ్యాస భగవాన్ కాలంలో ఉన్నాయి అక్షరాలు, ఇప్పుడు ఉన్నాయండి. అక్షరాలు ఎలా పుట్టినాయండి? మనకి పరమేశ్వరుడు ఢమరకం వాయించినప్పుడు అక్కడి నుంచి ఆయన ఆ ఢమరకంలోంచి స్వరాలు పుట్టిండి. తాండవం చేస్తూ ఉంటే ఆ నాట్యంలో ఆ ఢమరకం వాయిస్తుంటే అందులోంచి వచ్చినట్టండి. అయ్యవన్ అరులు ఏవం అయో జైవరకలన్యమగణనం జభై గణదశ్ జపగణదశ్ కభై చటతో కాఫాచార చటతో ఇది మాహేశ్వరాన్ని సూత్రాన్ని జ్ఞాదాని అని మనకి సంస్కృత నేర్పుని మొట్టమొదటి చెప్తారన్నమాట. అక్షరాలు అలా పుట్టేటండి. ఆ ఈవు ఆ రోజు ఇవన్నీ కూడా ఆయన ధమర్కంలోంచి వచ్చినాయి. అది మహర్షులు వాటిని పట్టుకుని అక్షరాలు మనకి ఇచ్చారు. ఎప్పుడు పుట్టినాయండి? సృష్టిలోనే పుట్టినాయి అవన్నీ కూడా. అప్పటి నుంచి విజ్ఞానం పుట్టింది. మన సనాతన ధర్మంలో విశేషం అదేనండి. మిగిలినటువంటి ఇతర దేశాల్లో ఉండేటువంటి ధర్మానికి మన ధర్మానికి అదే తేడా. ఇది ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది ఎవరికి తెలియదు. ఎప్పుడో పుట్టింది. మహర్షులు మహానుభావులు ఎంతో తపస్సు చేసి ఇందులో అపారమైన జ్ఞాన సంపద మనకి ఇచ్చారండి. ఈ రూపంలో, వేదాల రూపంలో, ఉపనిషత్తుల రూపంలో. ఉపనిషత్తులు చదువుతుంటే అనేకమైన విషయాలు తెలుస్తాయి. సందేహాలు అది కూడా తెలియని వాళ్ళు తెలిసి అడుగుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఎవరు చెప్పారో వారి పేరు మీద ఉపనిషత్తు వస్తుందండి. కఠుడు చెప్పాడు కఠోపనిషత్తు, కేనుడు చెప్పాడు కేనోపనిషత్తు, తైత్రీయుడు చెప్పాడు తైత్రీయోపనిషత్తు. ఇలాగ తిత్తిరి పక్షులు అవి చెప్పినటువంటి ఉపనిషత్తు తైత్రీయోపనిషత్తు. ఇలా అనేకమైన ఉపనిషత్తులు ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళ యొక్క సందేహాలు తీర్చడం ద్వారా వచ్చినవే. ఇది కూడా అంత భగవద్గీత కూడా అంటే అర్జునుడు సందేహం అడుగుతూ ఉంటాడు, ఆ సందేహాన్ని కృష్ణ పరమాత్మ తీరుస్తాడు, అంతేనండి. ఈ విధంగా మనం అక్షర పరబ్రహ్మ యోగం అంటే నాశనము లేనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుని పరమాత్మను చేరుకోవడం చేసే ప్రయత్నమే అక్షర పరబ్రహ్మ యోగం. పరమాత్మను చేరుకోవాలి అక్షర పరబ్రహ్మ యోగం అంటే నాశనం లేనటువంటి పరమాత్మ యొక్క స్వరూపం తెలుసుకోవాలండి. ఆయన ఇప్పుడు ఉన్నాడు, నీలో నాలో అందరిలోనూ ఉన్నాడండి. అది చూడగలగాలి చెప్తాడు ఈయన. పరమాత్మను చేరుకోవాలంటే అందరిలోనూ నన్ను చూడు, నీలో నేనున్నాను అది తెలుసుకో, అందరిలోనూ నేనున్నాను తెలుసుకో. అంటే ధర్మ భేదాలు వద్దు. చూడండి, మనకు చాలామంది హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో కులవివక్ష ఉంది, వాళ్ళు నేషనం చేసి ఏమీ లేదండి. ఎప్పుడు గుర్తుంచుకోండి, మన సనాతన ధర్మంలో అన్ని కులాలను సమానంగా చూశారండి. ఏం చెప్పారు చెప్పండి? చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగయో. మీ యొక్క గుణాలని కాబట్టి, మీ యొక్క కర్మల్ని బట్టి 4 కులాలు 4 వర్ణాలుగా విభజించే. కులం లేదండి, వర్ణం. కులం వేరు వర్ణం వేరు గుర్తుంచుకోండి. కులం అంటే మనం చేసే వృత్తిని బట్టి వచ్చింది కులం. వర్ణం అంటే మన యొక్క గుణాలు బట్టి వచ్చింది. అది చెప్తాడు, ఎవరెవరు ఏ పని చేయాలో కూడా చెప్తారండి. ఇందులో బాహుబలంతో దేశాన్ని రక్షించేవాడు క్షాత్రం అన్నవాడు క్షత్రియుడండి, వేదాలు వచ్చినటువంటి వాడు బ్రాహ్మణుడండి,
వేద విద్య, కృషి, గోరక్ష, వ్యాపారం 3 చేసేటువంటి వాడు వైశ్యుడు. 3 ఇచ్చారండి వైశ్యులు. మనం ఎన్ని పెట్టేసి వయసులో వ్యవసాయం లేదు, వ్యాపారం కూడా లాగేసుకుంటున్నారు. తర్వాత గోరక్ష లేదు. ఎక్కడో వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు పట్టుబట్టి చేస్తున్నారు కావాలి. అంటే మనకు చెప్పారండి, ఇందులో ఏది తక్కువ లేదు, ఏది లాభమైనా జరగదు కదా. ఈ మిగిలిన వాటి వాళ్ళకి సహకారం చేయడం 4వ వర్ణం అండి. ఇలా 4 వర్ణాలు చెప్పారు. అంతేనే కానీ అంటరాంతనం, మాల, బాధిగా ఇలాంటివి ఏం లేవండి మన దాంట్లో. మరి ఎలా వచ్చినాయండి అవి? మనం సృష్టించుకున్నది. మన దౌర్భాగ్యం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ ఈ కులగణని చెప్పి కులాల పేరు చెప్పి మనం విడగొట్టి విభజించి పాలించిన మనం బలహీనం చేశారు. ఇదివరకు అందరూ సమానంగానే ఉండేవారు. ఆ అన్నయ్య, తమ్ముడు, బావ, చెల్లి, అక్క అనుకుంటూ వరుసలు పెట్టి పిలుచుకునేవారు పల్లెటూళ్ళలో. ఇప్పటికి కూడా మన ఊళ్ళో కూడా ఉంటుంటారు సంప్రదాయం. ఏమంటే బావగారు, అండ్ అన్నయ్య గారు, అక్కయ్య గారు, ఏంటది చక్క వరుసలు పెట్టి పిలుచుకునేవారు. ఏ పెళ్ళి వచ్చినా, ఏదైనా కళ్యాణం వచ్చినా, ఏదొచ్చినా ఒకళ్ళకొకరు సహకరించుకునేవారు చక్కగా పల్లెటూళ్ళలో. మరి ఇప్పుడు ఆ సాంప్రదాయం క్రమక్రమంగా అంతరించి పల్లెటూళ్ళలో కూడా వచ్చేసిందని నేను ఉన్నాను. పట్టణం రంగు చేసుకుంటుంది పల్లెటూరు కూడా. మార్పు సహజం తప్పదనుకోండి, కానీ ప్రవాహంలో మనం కొట్టుకుపోకుండా మన వంతుగా దాన్ని నిలబడడానికి ప్రయత్నించాలండి. ఆ విధంగా మనం అక్షర పరబ్రహ్మ యోగం ద్వారా పరమాత్మ యొక్క తత్వాన్ని తీసుకుని పరమాత్మతో ఐక్యం కావడానికి ప్రయత్నించాలండి. తర్వాత రాజవిద్య, రాజగుహ్య యోగం అండి. అంటే యోగాలు పరిచయం చేస్తుందంటే బాగా అందులో పూర్తిగా ఆడట్లేదు, పూర్తిగా దిగితే అవధి. అంటే రాజవిద్య అండి, పేరులోనే ఉంది. విద్య అంటే జ్ఞానము, రాజవిద్య అంటే జ్ఞానంలో కల్లా శ్రేష్టమైనటువంటిది, అది రాజవిద్య. ఏది రాజవిద్య? శ్రేష్టమైన విద్య ఏదండి? యోగశాస్త్రమే. ఇదే, దీని మించిన విద్య లేదు. అది రాజగుహ్యము, అది చాలా రహస్యమైనటువంటిదండి. ఇప్పుడు మనం అందరం కూడా ఆచరించవలసింది రాజవిద్య, రాజగుహ్య యోగం చదువుకోవాలి. అంటే సంసారం చేసుకుంటూ యోగ సాధన చేయొచ్చు, అంతేనే కానీ సన్యాసం తీసుకుని కాషాయవస్త్రాలు ధరించుకుని ఎక్కడ అడవుల్లోకి పోయి చెట్టు కింద తపస్సు చేసుకుని చేయమని లేదండి. మీ పని జనక మహారాజు ఏం చేశాడండి? సీతమ్మ వారి యొక్క తండ్రి జనక మహారాజు మిథిలాధిపతి ఏం చేశాడండి? ఆయన రాజయోగమే. ఆయన రాజ్యాన్ని పరిపాలించాడు, చక్కగా అన్ని చేశాడు. ఆయన మంచి చక్రవర్తిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆయన రాజయోగాన్ని అవలంబించాడు. అది తెలుసుకోవడం కోసం వ్యాస మహర్షి సుఖ మహర్షిని జనక మహారాజు దగ్గరికి పంపించారండి. జనక మహారాజు దగ్గరికి వచ్చి ఆయన సుఖయోగేంద్రుడికి అనుమానం వచ్చింది, ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, ఆయనలాగా యోగం ఏం చెప్తాడు అని ఆయనకి అనుమానం వచ్చింది. అయినా సరే తండ్రి చెప్పాడు, వెళదామని చెప్పేసి వెళ్ళాడు. చూశాడండి ఆయన, జనక మహారాజుతో కలిశాడు, మాట్లాడారు. అతి రహస్యమైనటువంటి ఈ రాజవిద్యని జనక మహారాజు దగ్గర నేర్చుకున్నాడండి ఆయన సుఖయోగేంద్రుడు. అప్పుడు చెప్పాడు, నేను రాజ్య పరిపాలన చేస్తున్నానయ్యా, కానీ నేను దేనికి అంటాను, తామరాకు మీద నీటి బుట్టలా ఉంటాను, చెయ్యి కర్మలు, కానీ నువ్వు అందులో లీనమైపో అని చెప్పేసి, ఏ కర్మని కూడా నువ్వు కర్మలు ఆచరించు, అది ప్రతిఫలాపేక్ష లేకుండా చెయ్యి, నువ్వు అందులో లీనం కాకు. నేను చెయ్యాలి కనుక చేస్తున్నాను, నేను చెప్పాలి కనుక చెప్తున్నాను, అంతే. చెప్పేది నేను కాదు, వినేది మీరు కాదు, చెప్పేవాడు ఆయనే, వినేవాడు ఆయనే, మనలో ఉన్నాడు అందరిలోనూ కూడా. ఆ భావనతో మనం అందరిలోనూ కూడా మనం చూసుకున్నట్లయితే పరమాత్మకి దగ్గర అవుతామని చెప్తాడు. అందుచేత అతి రహస్యమైనటువంటి రాజవిద్య, రాజగుహ్య యోగం ఎన్నో అధ్యాయం అండి? 9వ అధ్యాయం. ఇక నేను చెప్పుకున్నాను 10వ అధ్యాయం విభూతి యోగం అండి. విభూతి అంటే ఏంటి? కాదు, విభూతి అంటే పరమాత్మ యొక్క వైభవం అండి, సంపద. శివుని యొక్క సంపదే విభూతి. ఆ విభూతిలోనే శివుడు ఉన్నాడు. ఆయన శ్రీనాథుడు అంటాడు, ఆవగించంత విభూతిమైన అలమకున్న వెలదికి వేపకాయంత వెర్రి పుట్టు అంటాడు. శ్రీయారుడి కథలో విన్నారండి? శ్రీయారుడి కథ వెళ్ళలేదా? అది చాలా పెద్ద కథ, కానీ 2 ముక్కల్లో చెప్తాను. ఏంటంటే శివభక్తుడు అండి ఆయన, చిరుతొండనం పేరు ఒక శివభక్తుడు. ఆయనకి ఎంత శివభక్తుడు అంటే శివుడికి భోజనం పెట్టగానే తినేవాడు కాదు. ఇలా చేస్తూ ఉంటే ఒకరోజు పాపం చెరుకుగాళ్ళు ఎత్తుకుంటూ శివ 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 అంటాడు. ఎప్పుడైతే శివ శివ అన్నాడో ఆయన వచ్చి సహాయం చేశాడు. చేసినప్పుడు ఆయనకి చెమటలు పట్టినాయి. ఎవరికి? శివుడికి.
పార్వతీదేవి పక్కనే ఉంది. ఏమిటయ్యా నేను పక్కనే ఉన్నాను, ఇక్కడే కూర్చున్నావు, చెమటలు పడుతున్నాయండి, నీకు కానీ కోరిక కలుగుతుంది ఏంటి? ఆయన అప్పుడు భరతనాట్యం చూస్తున్నాడు, అమ్మాయిని చూసి నీకు కానీ కోరిక కలుగుతుంది ఏంటి? ఆయన అబ్బాయి అదేం లేదు, నా భక్తుడు ఒకడు కష్టపడుతున్నాడు సహాయం చేసి వచ్చాను అన్నాడు. నువ్వు అంత గొప్ప భక్తుడా? నేను ఉండగా కూడా నాకు కూడా తెలియకండి సహాయం చేసి వచ్చాను, నాకు చూపించాను అన్నాడు. సరే చూపిస్తాను రా అన్నాడు. కంచిలో చిరుతొండనమ్మని ఒక వైశ్యుడు అన్నాడు, మహాశివభక్తుడు అన్నమాట. అలాంటి శివభక్తుడిని చూసి ఆయన చూపించడానికి వచ్చాడు. సరే మరి పరీక్షించాలి ఆయన. ఎలాగంటే ఆయన ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే శివభక్తుడు భోజనం పెట్టకుండా ఆయన చేయడండి. భోజనం 10 మంది శివభక్తులు తీసుకొచ్చి వాళ్ళకి భోజనం పెట్టి ఆయన చేశాడు. అయితే శివుడు ఏం చేశాడంటే ఒక 21 రోజులు కుంభవృష్టి కురిపించాడండి. పుష్కలావర్త మేఘాలు పిలిచి కుంభవృష్టి కురిపించాడు. అంతా వర్షమే, ఎక్కడ ఏమీ దొరకట్లేదు, అన్నీ తడిచిపోయినాయి. కానీ శివభక్తులు భోజనం పెట్టాలి, వ్రతం మానకూడదు. అంచేత ఆయన ఏం చేశాడు తెలుసండి, ఏమీ లేకపోతే ఇంటి గుమ్మాలు తీసి పొయ్యిలో వెలిగించి భోజనాలు పెట్టాడు. అవి కూడా అయిపోయినాయి. భార్య కట్టుకునేటువంటి పట్టుబట్టలు పొయ్యిలో పెట్టి ఆవుని వెలిగించి వంట చేసి పెట్టాడు. అయిపోయింది, 21 రోజులు అయిపోయింది. ఇక్కడ ఎలాగరా అని చూస్తున్నాడు, వర్షాలు ఆగిపోయినాయి అండి. 22వ రోజున చూస్తున్నాడు ఎవరిని అతిథి వస్తారేమో అని భోజనాలు. 10 అయిపోయింది, 11 అయిపోయింది, 12 అయిపోయింది, అపరాహం అయిపోతుంది, 2 దాటితే భోజనం చేయకూడదు. మరలా ఎలాగా అనుకుని చూస్తున్నాడండి. ఆ సందర్భంలో వెతుకొస్తాను సరే ఎవరున్నారని వచ్చి బయటకు వెళ్ళాడు. శివాలయం దగ్గరికి వెళ్ళి చూస్తుంటే కొండమెట్ల దగ్గర ఒక ఆయన కూర్చున్నాడు. పండు ముసలి అనమాట అండి. లేవలేడు, నుంచోలేడు, కూర్చోలేడు, ఒళ్ళంతా జట్ల కట్టేసి ఉంది, ఒళ్ళంతా బూడిద పెట్టేసి ఉన్నాడు. సరే ఆయన మంచి ఊటల పొండలో ఇది పెట్టాడండి, విభూతి రేఖలు పెట్టాడు. సాక్షాత్తు శివుడిలాగా ఉన్నాడు. వీళ్ళు ఆయన కాళ్ళని నమస్కరించి, అయ్యా మీరు బయటికి భోజనాలు భిక్షకు రండి అని చెప్పించాడు. అలాగే భిక్షకు వస్తానేమన్నా నాకు చాలా నియమాలు ఉన్నాయి, మరి ఆ నియమాలు నువ్వు తట్టుకుంటావా అన్నాడండి. అలాగే అంటే మీరు అలాంటి అలాగే తప్పకుండా భోజనం పెడతాను అండి అన్నాడు. అయితే నేను నడవలేనంటే సరే భుజాల మీద ఎక్కడికి తీసుకెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోమంటే కూడా నాకు ఏం అక్కలేదు, విభూతి చల్లుకుంటే చాలు. మీకు ఒకటి గుర్తుంచుకోండి, విభూతి చల్లుకుంటే ఎక్కువ స్నానం చేసినంత ఫలితం. అయ్యో నేను స్నానం చేయలేకపోయినా ఈరోజు అని అనుకోక్కర్లేదండి. సరే విభూతి చల్లుకున్నాడు. నా స్నానం అయిపోయింది, నడవమన్నాడండి. సరే ఆడ కూర్చున్న తర్వాత చక్కగా భోజనం వడ్డిస్తారు కదండి. ఏం కూర ఏంటంటే కాదయ్యా నాకు మనిషి మాంసంతో ఉన్నటువంటి కూర కావాలి. అలాగే అన్నాడు. ఎవరిదో కాదు నీ కొడుకుతో ఉండి కట్టాలన్నాడు. ఒప్పుకున్నా మనం ఎలా భోజనం వచ్చాయని వెళ్ళినాడు. కానీ ఆయన అలా అనలేదండి. శివభక్తుడు కదా, పిలిచాడు కదా. ఇంటికి భిక్షకు వచ్చినటువంటి అతిథి ఎప్పుడూ కూడా నిస్పృహతోటి భిక్ష చేయకుండా వెళ్తే మహాపాపం అనమాట. అందుచేత ఆయన భోజనం పెట్టాలి. ఎలాగా అని చెప్పేసి ఆయన ఆలోచిస్తుంటే ఆయనకు ఒక్కడే కొడుకు. ఆ సందర్భంలో కొడుకు విద్యలు నేర్చుకుంటున్నాడు అనమాట. ఆయన అక్కడికి వెళ్ళాడండి. అక్కడికి వెళ్ళి శివుడు మళ్ళీ పార్వతీతో అక్కడికి వెళ్ళి, ఏమయ్యా ఇక్కడ ఎవరో చిరుతొండనమ్మంట, వాడి కొడుకు సిరియాళ్ళంటే ఒక్కడే కొడుకంట, వాడు వంట చేసి భోజనం పెట్టమని అడిగట్టి ఇప్పుడు ఈ నువ్వు అన్నట్ట చెప్పేదవరకు ఆ కొడుకే. అప్పుడు నేనేనయ్యా సిరియాలుని, మరి పారిపోయి ఇక్కడ ఉన్నవాడిని నేను చంపేసి నీకు కూర వండేస్తారని. ఎవరమ్మా నువ్వు అసలు ఎందుకు చెప్తాను వచ్చావు? శివభక్తుడికి ఆహారం కావడం కంటే శరీరానికి కావాల్సింది ఉంది. ఇలాంటి నశించిపోయింది, బుగ్గి అయిపోయి మట్టిలో కలిసిపోయేటువంటిది ఇది. ఈ శరీరం మీద ఎందుకమ్మా? శివుడు అంతటి శివభక్తుడికి శరీరం ఆహారం కావడం కంటే కావాల్సిందే ఉంది. నేను అలాగే అప్పుడు అంటాడు, ఆవగింజంత విభూతిమైన అలముకున్న వెలతికి వేపకాయంత విర్రి పుట్టుకు అంటాడండి. అంటే ఇంత విభూతి రాసుకుంటే చాలంటే అంత శివుడు అంటే అంత భక్తి వచ్చేస్తుందంట. సరే ఇంక మీకు చెప్పలేవరా బాబు అని చెప్పేసి ఈ లోపల పార్వతీదేవి మళ్ళీ ఇక్కడికి వచ్చి సిరియాలుడు భార్య చిరుతొండనమ్మి భార్య దగ్గరికి వచ్చి, ఏమమ్మో ఎవరో మరి ఇదంట చిరుతొండనమ్మి అంట మరి కొడుకుని వంటది భోజనం పెట్టాలని ఒప్పుకున్నాడంట. మరి తండ్రి అంటే ఆడికి బుద్ధి లేదు, ఆడ కష్టపడ్డాడు ఏమన్నా, కష్టపడి నువ్వు 9 నెలలు మోసావు, ఎంత పెంచావు, పాలు ఇచ్చావు, ఎంతో చేసావు, నువ్వెలా ఒప్పుకుంటావమ్మా అని నాకు బాలింతరాల్ని నాకు చేపు వస్తుంది, పాలు పోయమ్మా అని అడుగుతున్నాను. అంటే బిడ్డ మీద ప్రేమ పుట్టించడానికి అనేసరికి ఆవిడన్నదా, ఆహా ఎంత అదృష్టం, నా బిడ్డ పరమశివుడికి ఆహారం. పరమశివుడు అంటే శివభక్తుడు శివుడితో సమానమే, విష్ణు భక్తుడు విష్ణుడితో సమానమే. ఆ భావన మనకు ఉండాలన్నమాట.
పరమశివుడికి ఆహారం అంతకంటే ఏం కావాలని చెప్పేసి ఆయన ఈవిని మనం మార్చలేమని అనుకుంది. వెళ్ళిపోయిందండి. ఆడ భోజనం దగ్గర కూర్చున్నారు. అమ్మో భోజనం అన్నారు. సరే అని చెప్పేసి ఆ కొడుకుని ఆటలాడుకుంటున్న కొడుకుని పిలిచారు. వచ్చాడు. నాయన ఇది అంటే సంతోషంతో నవ్వుతూ చిరునవ్వుతూ నన్ను చంపేసి మీరు ఆహారం వంట చేయండి అన్నారు. చక్కగా ఆయన్ని సంహరించి వంట చేసిన తర్వాత వడ్డించేటప్పుడు అప్పుడన్నా తెరచండి ఆయన. ఈ లోపల వీడు లోపల బాధే కన్న కొడుకుని మనం ఇలా ఎక్కువ రెండు పెట్టాం. కానీ పరమశివుడు ఎందుకు చేసేవాడు, ఇది ఎందుకు ఇచ్చాడో అని అనుకుంది. ఆవిడ ఇదో వరం అనుకుంది. చేసి పెట్టిన తర్వాత ఏమమ్మా కూర వడ్డించావు, తలకాయ దాచుకున్నావు కదా, రోజు తలకాయ చూడొచ్చని. అబ్బే లేదు, మరి తలమాంసం ఉండి పెట్టి నాకు తలమాంసం పెట్టానండి. తలమాంసం తీసుకొచ్చి పెట్టిందండి. అంత కఠిన పరీక్ష పరమాత్మ అంత కఠిన పరీక్ష పెడతాడు. తీసుకొచ్చి వడ్డించిందండి. వడ్డించిన తర్వాత భక్తి అంటే ఇది అనుకున్నాడు. అప్పుడు మరి నేను భోజనం చేయాలి, మరి చేయండి, ఇంకేంటి ఆలస్యం, వర్షం బట్టి భోజనం చేయండి అంటే కాదయ్యా, మరి నీ బిడ్డని పిలు, బిడ్డలేంట్లో నేను భోజనం చేయను. అది ఎక్కడండి మళ్ళీ ఉన్నవాడు ఒక్క కొడుకు, ఆ ఒక్క కొడుకుని వంట చేసి పెట్టింది. మరి బిడ్డ తాకుండా ఇప్పుడు భోజనం చేయను అంటాడు. అలా ఇది అంతగా అర్థమేనా? అయ్యా వస్తాడు, బిడ్డ ఆడుకుంటున్నాడండి, వస్తాడు, మీరు భోజనం చేయండి. లేదు వాడు వస్తేనే నేను భోజనం చేయను. అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటే, ఏమ్మా తల్లివి కదా నువ్వు, కన్న తల్లివి, నోరారా నీ బిడ్డని పిల్లలు వాడే వస్తాడు అనేది శిరాల వీరశైవ వ్రత రామయ్య అని పిలుస్తున్నాడు. వాడు పరిగెత్తుకు వచ్చాట. పరమశివుడే కదండి. పరిగెత్తుకు వస్తే ఎలా వచ్చాడండి? వచ్చినప్పుడు వాడు ఒళ్ళంతా కూరగాయల వాసన వస్తున్నాడు. ఆ పోపుల వాసన, మసాలా వాసన ఇవన్నీ వస్తున్నాయటండి. అంటే మరి ఆ కోసేసి వంట చేసి పెట్టింది బతికొచ్చేసాడండి. అంటే శివభక్తిలో పరాకాష్ట అనమాట ఉన్నది. ఏంటి దాని మించింది ఉందా? కన్న కొడుకుని కూర వండి పెట్టడమా? మరి తలమాంసం లేదండి, మరి తలమాంసం తీసుకొచ్చి పెట్టడమా? అంత ఊరికి మనకు ఉంటుందా ఏ తల్లి కన్నా? చివరికి ఈ వీళ్ళు తక్కువ వాళ్ళు కదండి. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. నిజస్వరూపం పార్వత పరమేశ్వరులు నిజ రూపం చూపించారు. నిన్ను పరీక్షించడానికి వచ్చావయ్యా, నువ్వు పరీక్షలో మంచి ఫస్ట్ క్లాస్లో నెగ్గావు, నీకే వరం కావాలో కోరుకోమన్నారండి. ఏ వరం కావాలో కోరుకోమంటే నాకే వరం కావాలయ్యా, నీ సన్నిధి ఉంటే చాలు అన్నారు. అలా వచ్చేయాలి. అంటే నా ఒక్కడికే కాదు, అయితే నీ కుటుంబానికి ఇస్తాను రా అన్నారు. అబ్బాయి నా కుటుంబానికి కాదు, మా వీధంతా, మా వీధిలో ఉన్నటువంటి శివభక్తులందరికీ నీ సన్నిధి కావాలి. ఏం చేస్తారండి మరి? అంత కష్టాన్ని ఒప్పుకున్నాడు కనుక అది నువ్వు అన్నాడు. వాళ్ళందరికీ శివ సన్నిధిని ప్రార్థన చేశాడు. అదే శివకంచి. అదే శివకంచి. కంచి రెండు ఉంటాయి, విష్ణు కంచి, శివకంచి. శివకంచిలో సుందరేశ్వరుడు, కామాక్షమ్మ తల్లి. విష్ణు కంచిలో గోవిందరాజులు అండ్ వరదరాజస్వామి. అక్కడే ఆయన వామనావతారమూర్తి అక్కడ స్వరూపం అక్కడే ఉంటుందండి కంచిలో, విష్ణు కంచిలో. 27 వీర వైష్ణవ దేవాలయాలు ఉన్నాయండి అక్కడ. 108 దివ్యక్షేత్రాల్లో 27 విష్ణు కంచిలోనే ఉన్నాయి. అందుచేత అంటే భక్తి ఎలా ఉంటుందో చెప్పడం కోసం చెప్పామండి. శివభక్తి అంత ఇదిగా ఉంటుందన్నమాట అండి. వీరశైవం అంటే మరీ దారుణంగా ఉంటుంది. శివుడి కోసం అంతా ప్రాణాలు కూడా ఇచ్చేస్తారు. శివుడిని ఏమంటే ప్రాణాలు కూడా తీస్తారు. అంత దారుణమైనటువంటి రోజులు ఉండేవి. అలాగా పరమాత్మ యొక్క వైభవం, విభూతి, అది ఎందుకు విభూతి అంటే అదే. దాని గురించి ఎక్కడికి వెళ్ళిపోయాం మనం. పరమాత్మ యొక్క వైభవం అండి. ఇక్కడ పరమాత్మ వైభవం అంటే ఏమిటి? ఆయన శ్రేష్టమైనటువంటి అన్ని నేనే చెప్తాడండి. నేను చెప్పుకున్నాం ఏమిటి? ఇంద్రుడి యొక్క వజ్రాయుధాన్ని నేనే, ఆ శ్రీరామచంద్రుని నేనే, ఆయన ధరించినటువంటి కోదండాన్ని నేనే, తర్వాత సుదర్శన చక్రాన్ని నేనే. అంటే శ్రేష్టమైన నారదుడిని నేనే, వ్యాసుని నేనే, నువ్వు నేను అన్నీ అని ఆయన యొక్క వైభవం మనం అంతా. ఇదివరకు ఆ విభూతి యోగం మన విష్ణు సహస్రం, లలితా సహస్రం, హనుమాన్ చాలీసా ఎలా పారాయణ చేస్తున్నారో ఇదివరకటి రోజుల్లో ఆ విభూతి యోగం పారాయణ చేసేవారండి. ఆ విభూతి యోగం పారాయణ చేసి మరికొంతమంది ఏం చేసేవారంటే ఇది ఉంది కదా విశ్వరూప సందర్శన యోగం, అది పారాయణ చేసేవారు. అంటే పరమాత్మ యొక్క విశ్వరూపంలో కనిపిస్తుంది. సాధారణ భగవద్గీత నేర్చుకునే వాళ్ళు భక్తి యోగం నేర్చుకుంటారని ముందు చెప్పాం కదా. తర్వాత విశ్వరూప సందర్శన యోగం, పరమాత్మ యొక్క విశ్వరూపం చూపిస్తాడు. అంటే అర్జునుడు అడుగుతాడు, అయ్యా నీ యొక్క వైభవాన్ని అంతా చెప్పావు, గొప్పతనాన్ని చెప్పావు, నీ యొక్క అసలు విశ్వరూపం చూపించు అంటే ఎవరు చూపించలేదు ఇంతవరకు. అంటే నువ్వు అడిగావు కనుక, నువ్వు నా సభుడు కనుక నీకు చూపిస్తానని చెప్పేసి విశ్వరూపం చూపిస్తాను. విశ్వరూపం చూపించినప్పుడు ఆయన తట్టుకోలేడండి. అంటే అందులో అర్జునుడు కనిపిస్తున్నాడు, కృష్ణుడు కనిపిస్తున్నాడు, పాండవులు, కౌరవులు అందరూ కనిపిస్తున్నారు. కౌరవులందరూ మరణించి ఆయన నోట్లో దోషరాకరాల అని ఆయన యొక్క దంతాల మధ్య పరపరాలు నలిగిపోతున్నారంట.
కర్ణుడు మరణించి ఆయనతో వెళ్ళిపోయాడండి. వీళ్ళందరూ కూడా అంటే అప్పుడే తెలిసిపోయింది అర్జునుడికి ఏంటి మనకి విజయం తథ్యం అని. కానీ అప్పుడు కూడా ఒప్పుకోలేదండి. ఆ విశ్వరూప సందర్శన యోగం చూసిన తర్వాత ఆ విశ్వరూపాన్ని చూసిన తర్వాత అయ్యా నేను చూసి తట్టుకోలేకపోతున్నాను, నాకు మామూలు రూపం చూపించు, సుదర్శన మిథున రూపం అని చెప్తాడు, మంచి రూపం మామూలు రూపంలో చూపించండి అంటే అప్పుడు మామూలు కృష్ణుడిగా ప్రత్యక్షమవుతాడు. ఇది ఎవరికి తెలియదు. ఎంత తపస్సు చేసినా, ఎన్ని యోగాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా సరే ఎవరికి ఇది లభ్యం కాదు. అలాంటి నీకు ఉత్తమమైనటువంటి నా విశ్వరూపాన్ని చూపించాలని చెప్పి చూపిస్తారండి. విశ్వరూప సందర్శన యోగం అంటే మనకి చూసారా పురుష సూక్తం చెప్తారు విన్నారండి. పురుష సూక్తం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చభి. పురుష సూక్తం చెప్తారు, స్వామివారికి అభిషేకం చేస్తుంది. ఆ పురుష సూక్తంలో పరమాత్మ యొక్క స్వరూపం అంతా కూడా ఉంటుందండి. అది ఎలా ఉంటాడండి? నివారస్వ గవత్తన్వి పీతా వాసత్యనోపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థిత స బ్రహ్మ స శివ స హరిసేంద్ర సోక్షర పరమస్వరాట్. అది నివార ధాన్యం ఉంటుంది కదండి, అది మనకి జొన్న కింద అనుకోండి, దాని యొక్క తోక ఉంటుంది కదా, ఆ తోక మనంత ఉంటుంది అంతే ఉంటుంది పరమాత్మ స్వరూపం. పరమాత్మ స్వరూపం అంతే తేజస్సు. ఆ తేజస్సే సమస్తమైనటువంటి సృష్టినే నడిపిస్తుందండి. ఆ తేజస్సే మనకి చైతన్యాన్ని ఇస్తుంది. ఈ ఆత్మ చైతన్యాన్ని ఇస్తుంది, మనం నడిపించేది కూడా ఆ తేజస్సే. ఈ విధంగా పరమాత్మ యొక్క స్వరూపాన్ని వర్ణిస్తుంది ఏదండి పురుష సూక్తం. చదువుకున్నట్లయితే పరమాత్మ స్వరూపం మనకు కనిపిస్తుంది. అర్థం కూడా తెలుసుకోవడం ప్రయత్నించండి. అదే చెప్తాను. మనం వింటాం రోజును బ్రాహ్మణ చదువుతూ ఉంటారు, గుడికి వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు. కానీ మనం మంత్రపుష్పం ఇస్తారు చూసారా, సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వనారాయణం దేవం అక్షరం పరమం పదం విశ్వత పరమ అని ఇదంతా ఏంటంటే అది కూడా అంతే పరమాత్మ స్వరూపమే. దాన్ని నారాయణ సూక్తం అంటారు. ఆ పరమాత్మ యొక్క స్వరూపం అంతా కూడా అందులో ఉంటుంది. అది విశ్వరూపం. ఆ విశ్వరూపాన్ని మనం చూసినట్లయితే, చదివినట్లయితే పరమాత్మ మనం దగ్గరే ఉంటాం. అంచేత విశ్వరూప సందర్శన యోగము, విశ్వరూపాన్ని చూడడం ద్వారా పరమాత్మను చేరుకోవడానికి ప్రయత్నించు. ఆ స్వామి సన్నిధికి ఎప్పుడు వెళ్తాను నేను కూడా ఆయన పాదాల దగ్గర చిన్న పుష్పాలైనా పడి ఉంటే చాలు అని చెప్పేసి మనం కోరుకోవాలండి. అది విశ్వరూప సందర్శన యోగం. తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటిది భక్తి యోగం అండి. మొదటిది 47 శ్లోకాలు, సాంఖ్యయోగం 72 శ్లోకాలు, తర్వాత మోక్ష సన్యాస యోగం 77 శ్లోకాలు. అయితే భక్తి యోగం 20 శ్లోకాలు, విభూతి యోగం 20 శ్లోకాలు, చాలా తక్కువ. కానీ అందులో చెప్పిన విషయాలు అంటే భక్తి అంటే ఎలా ఉంటుంది, భక్తి అంటే ఏమంటాం మనం, దేవుడి దగ్గర రావడం, పూజ చేసుకోవటం, పువ్వులు ఇచ్చేయటం, లేకపోతే అక్కడ మనం కూర్చొని పంతులు గారికి డబ్బులు వేయడం, ఆయన చెప్పినట్టుగా పూజ మంత్రాలు, ఈ దీనికి సరిగ్గా రావాలి, మంత్రాలు సరిగ్గా చదవలేదురా అని మనమే అనుకుంటాం కదా. అదేమీ కాదు. భక్తి అనేటువంటిది ఏ విధంగా ఉండాలంటే మనం పరమాత్మ యొక్క పాదాల చెంత మన మనస్సును పెట్టాలి. పరమాత్మ యొక్క పాదాల చెంత మన మనస్సును పెట్టాలి. అలాగే భక్తి కూడా 2 రకాలుగా ఉంటాయి. మనలోనే పరమాత్మని నిలుపుకుని మనం ఆరాధించుకుంటూ ఉంటాం. కొంతమంది మనం అత్యాత్మూర్తిని ఏర్పాటు చేసి అందులో నేను చెప్పుకున్న కొన్ని విషయాలు, ఆ యొక్క విగ్రహాన్ని ఆరాధన చేయడం. ఆయన అర్జునుడు అడుగుతాడు, ఈ రెండింటిలో ఏది గొప్పదయ్యా అని. ఏది గొప్పదండి? మనలోనే పరమాత్మను చూసుకుని ధ్యానించుకోవడం గొప్పదా, అర్చామూర్తిగా ఏర్పాటు చేసి అర్చన చేయడం గొప్పదా? దేని విశేషం దానికి 2 విశేషమే. కానీ అన్నింటికి అనేవి కూడా మన ఆత్మలోనే పరమాత్మను ప్రతిష్ఠించుకుని చేయడం ఉంటుంది చూసారా. ప్రతి వాళ్ళ హృదయంలోనూ ఉంటాడు పరమాత్మ. అంగుష్టమాత్ర దేవుడే అంటాడండి. పట్టణ వేలంత ఉంటుందండి పరమాత్మ స్వరూపం మనలో. దాన్ని చూడగలిగాయి. తర్వాత ఆ పరమాత్మతో పాటుగా మనం ఏం చేయాలంటే మనల్ని మనం తెలుసుకోవాలి. అందరిలోనూ పరమాత్మను చూడాలి. ఎవరిని ద్వేషించడం కానీ, ఎవరిని పరుషంగా చూడటం కానీ, ఎవరిలోనూ లోపాలు ఎట్టడం కానీ, ఎవరిలో దోషాలు ఎన్నడం కానీ చేయకూడదట. నిన్ను నీ వల్ల ఇతరులు ప్రేమించు. ఇతర మతాలు కూడా అదే చెప్పి, నిన్ను నువ్వు ఏ విధంగా అయితే మర్యాద చేసుకుంటున్నావో ఇతరులు కూడా అదే విధంగా ప్రేమించమని చెప్తుంది. అలాగే ఈ యొక్క భక్తి యోగంలో అన్నింటినీ విడిచిపెట్టే పరమాత్మ లగ్నం చెయ్యి. చూడండి, తుల్య నిందాస్తుతులు మౌని సంతుష్టో ఎనకేనగిత్తు. నేను ఎవరిలో పొగిడేదనుకోండి కృష్ణార్పణం, అంతేగాని నన్ను పొగిడేశాడని మనం గర్వపడకూడదు.
మళ్ళీ ఎవరైనా తిట్టారు, మందలించారు, మళ్ళీ దోషాలు చెప్పారు. కొంతమంది దోషాలు చెప్తే కోపం వచ్చేస్తుందండి. ఎప్పుడైనా సరే దోషాలు చెప్పేవాడు మనం మేలు కోరేవాడు. మీరు ప్రవచనం చెప్పారండి, కానీ ఇందులో ఈ విధంగా ఉందండి, కొంచెం ఇలా చేస్తే బాగుంటుందని చెప్పాను అంటే ఆయన నాకు చెప్తావా అన్నాడు. అహంకారం పోయినట్టే. అలాగే సరిదిద్దుకుంటానులే, ఇందులో దోషాలు సరి చేసుకుంటానని చెప్పి మనం సరిదిద్దుకున్నాడు అనుకోండి, ఇంకా పై స్థాయికి వెళ్తాం. అంచేత ఎప్పుడైనా సరే ఎవరు మనలో గుణదోషాలు ఎవరైతే చెప్తారో వాళ్ళే గుణాన్ని దోషాన్ని రెండింటినీ చెప్పాలి. ఏదో ఒకటి పక్షపాతంతో ఏదో ఒకటి చెప్పకూడదు. చాలా బాగా చెప్పారండి, చాలా బాగుందండి అంటాం వేరు. చెప్పారు కానీ కొంచెం ఈ విషయం ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, దీన్ని సాగదీశారు, దీన్ని కొంచెం క్లుప్తం చేస్తే బాగుంటుంది, ఈ విషయం అక్కలేని విషయాలు ఇలా చెప్పారు అనుకోండి, దాన్ని సరి చేసిన మర్నాడు ఇంకా బాగా చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఈ విధంగా గుణదోషాలని మనం సవరించుకుంటూ చెప్పేటువంటిది చెప్పడానికి అవకాశం ఉంటుంది కనుక ఎప్పుడు కూడా ఆ విధంగా మనం చేసుకోవాలండి. ఈ భక్తి యోగులు ఏం చెప్తారంటే అందరినీ కూడా సమాన దృష్టితో చూడాలి. తర్వాత మనకి మెట్టు ముద్ద బంగారం ముద్ద కనిపించింది, ఏం చేస్తామండి? తీసుకుంటాం కదా. సమలోష్టాస్మకాంచన, రెండింటిని సమానంగా చూడాలి. మనం పొగిడినా పొంగిపోకూడదు, తెగినా తిట్టినా కురిగిపోకూడదు, రెండింటిని సమానంగా తీసుకోవాలి. అలాగే బంగారాన్ని మట్టి ముద్దని సమానంగా చూడాలి. చూస్తామండి, నీ బిడ్డని పరాయి బిడ్డని ఒకే రకంగా చూడాలి. ఇద్దరు ఇబ్బంది వచ్చిందంటే ఇద్దరు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, అందరూ మన బిడ్డన్నాడు, మనం ఏం చేస్తాం? ముందు పరిగెత్తి మన బిడ్డలు లాక్కొచ్చేస్తాం. అంతేగాని మా ఇద్దరిని తీసుకొస్తామని ప్రయత్నిస్తాం, తర్వాత సంగతి తర్వాత చూస్తాం. కానీ అలా ఉండకూడదు, రెండు సమానంగానే చూడాలి. ఈ విధంగా భక్తి యోగంలో అనేకమైన విషయాలు చెప్తారు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు. అంచేత భక్తి యోగం చాలా విశేషమైనటువంటిది, చాలా చిన్నది. మనం 2-3 రోజులు నేర్చుకుంటూ వచ్చేస్తుంది భక్తి యోగం. ఆ భక్తి యోగం తర్వాత మనకి భక్తి ద్వారా పరమాత్మ చేరుకోవడం సులభం అంటారండి. తర్వాత అంచేత అందరూ భక్తి యోగం చదువుకుంటారు. తర్వాత క్షేత్రజ్ఞ విభాగ యోగం. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి తెలుసుకోవాలి. క్షేత్రం అంటే శరీరం. క్షేత్రం అంటే ఏంటి? శరీరం. క్షేత్రజ్ఞుడు అంటే దీని తత్వాన్ని తెలుసుకునేటువంటి వాడు. ఇందులో ఏముంది? శరీరం ఏమీ లేదు, కేవలం పంచభూతాలు కదండి. పంచభూతాలతో ఏర్పడింది భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశం కదా. దాంట్లో కలిసిపోతే ఏమీ లేదు, ఆత్మ ఒకటే వెతుకుంటుంది. అది మళ్ళీ వేరే శరీరాన్ని వెతుక్కుంటుంది. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం చేదయం చాపో నోషైతి మారుత. అంటే ఆయుధాలు కానీ శస్త్రాస్త్రాలు కానీ ఏమి ఆత్మను ఏమి చేయలేవు. ఆత్మ ఎవరు అగ్ని కాల్చలేరు, ఆత్మని తడపలేరు, ఆత్మ గాలి కదలపలేదు. అంత మనలో ఉండే ఆత్మే, దాన్ని ఎవరు ఏమి చేయలేరు. ఈ శరీరానికి ఏమొచ్చినా వయసు వస్తే పోతుంది. ఎప్పుడైతే వయసు ఉడికిపోయిందో మరలా కొత్త శరీరంలో ప్రవేశిస్తుందండి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి చెప్తాడంట. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు, మరణించిన ప్రతి జీవికి పుట్టుక తప్పదు. కానీ దాని నుండి ఆశ ఇది అనివార్యం. నువ్వు ఎలాగైతే పుట్టావో, ఎలాగైతే పెరిగావో, ఎలాగైతే వార్ధక్యం వచ్చిందో, ఎలాగైతే నీ ముసలితనం వచ్చిందో, అలాగే శరీరం విడిచిపెట్టేయడం. అంటే జీర్ణ శరీరాన్ని విడిచిపెట్టేసి కొత్త శరీరంలో ప్రవేశిస్తుందండి ఆత్మ. అంటే చిరిగిపోయిన చొక్కాని విడిచిపెట్టేసి కొత్త చొక్కా వేసుకోవడం లాంటిది. చిరిగిపోయిన చొక్కా విడిచిపెట్టడమే మరణం, కొత్త చొక్కా వేసుకోవడమే జన్మ. దానికోసం ఎందుకంటే రగడ ఎవరు పోతే హడావిడి చేస్తాం. దానికి మన ఏదో ఉన్నతకాలు ఏదో సాధించేసినట్టుగా దీన్ని శరీరం మీద వ్యామోహం పెంచుకోవడం, దీని నుంచి ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. అవన్నీ విడిచిపెట్టేవే చెప్తారండి. పని చెయ్యి, కానీ అందరూ ఏమొచ్చినా పట్టించుకోకు. లాభం వచ్చినా నష్టం వచ్చినా మనకి సంబంధం లేదు, మనకి ఏది ప్రాప్తం అదే ఇస్తాడు భగవంతుడు అనేటువంటి విషయం చెప్తారండి. ఇది ఈ శరీరం గురించి తెలుసుకోవటం. ఈ శరీరం గురించి ఎవరైతే తెలుసుకోవడం క్షేత్రజ్ఞుడు, అందులో ఉండేవాడు క్షేత్రజ్ఞుడు, ఆయనే పరమాత్మ. శరీరాన్ని గురించి పరమాత్మను తెలుసుకుని ఈ పరమాత్మలో ఐక్యం అవడానికి చేసే మార్గమే క్షేత్రజ్ఞ విభాగం. అంటే శరీరాన్ని పరమాత్మ విడదీసి చూడాలి, అప్పుడు మనం పరమాత్మ దగ్గర ఉంటాం అని చెప్పేసి చెప్పుకోవడం జరిగిందండి. తర్వాత అందరికీ కూడా కావాల్సినటువంటి యోగం అండి గుణత్రయ విభాగ యోగం. మన గుణాలు ఏంటండి? గుణాలు సత్వ, రజ, తమ, 3 గుణాలు. సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఈ 3 గుణాలు మనం నడిపిస్తూ ఉంటాయి. ప్రతి మనిషికి 3 గుణాలు ఉంటాయి.
సత్వగుణం అంటే ఏంటి? ప్రశాంతంగా. రజోగుణం అంటే ఏంటి? కొంచెం అది విష్ణుతత్వం అన్నమాట అండి. అంటే ఏది సంపాదించుకోవాలి, దాన్ని శుభ్రంగా ఉండాలి, సుఖంగా సంతోషంగా ఉండాలి. తమో గుణం మూర్ఖంగా ఉండడం. ఈ 3 గుణాలు ఎలా వస్తాయి? ఈ 3 గుణాలు ఉండే వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? ఈ 3 గుణాలు ఏ విధంగా నడిపిస్తాయని చెప్పేటువంటిదే గుణత్రయ విభాగ యోగము. మనం చదివితే సత్వగుణం చూసుకున్నాడు. సత్వగుణమే కావాలి. సత్వగుణం కావాలంటే సాత్విక ఆహారం తీసుకోవాలి. సాత్విక ఆహారం అంటే ఏంటి? నేను అడిగావు కదమ్మా. సాత్విక ఆహారం అంటే ఏంటి? చక్కగా మా లాంటి ఆహారం అనమాట. సాత్విక ఆహారం తీసుకుంటే సత్వగుణం వస్తుంది. రాజసాహారం తీసుకుంటే రాజసాహారం అంటే ఏంటి? మంచి బలమైనటువంటి ఆహారం, రాజస గుణాలు వస్తాయి. మాంసాహారం లాంటిది తమో గుణాలు వస్తాయండి. అంచేత తమో గుణం రాక్షసతత్వాన్ని పెంపొందిస్తుంది, రజోగుణమేమో మానవతత్వాన్ని పెంపొందిస్తుంది, సత్వగుణం దేవతత్వాన్ని ఉపయోగిస్తుంది. అది మరల మనకి దైవాసుర సంపద విభాగ యోగంలో చెప్తాడు. దేవతలు ఎవరు, రాక్షసులు ఎవరు, మానవులు ఎవరు? అందరూ మనలోనే ఉంటారు. సత్వగుణ సంపన్నులు దేవతలు. సత్వగుణుడు ప్రశాంతంగా ఉంటూ కోపం లేకుండా మనం చెప్పుకున్న లక్షణాలను కలిగినటువంటి వాడు సత్వగుణ సంపన్నుడు. రజోగుణ సంపన్నుడు ఏంటి? తన ఎల్లవేళ సంపాదించడం, తన సంపాదన ఇచ్చా మరి 10 మంది చూసుకోవడం, తన కోసం తాను జీవించడం. తమో గుణం అంటే ఎవడక్కర్లేదండి. వాడి కోసం ఏ పని చేస్తాడు, అతను చంపేస్తాడు, నరికేస్తాడు, తీసుకుపోతాడు, అన్నీ చాలా జరుగుతుంటాయి. అది తమో గుణం, అది రాక్షస గుణం. అది దైవాసుర సంపద విభాగ యోగం. అది కూడా మనకి ఇందులో చెప్పాడు. అంటే ఆ గుణాలు రావాలంటే ఆహారం తీసుకోవాలి. ఆహారాన్ని పెట్టి కూడా వస్తూ ఉంటాయి. సందర్భంగా మనకి చిన్న విషయం చెప్పేద్దాం. ఏంటంటే ఒకసారి ఒక యోగింద్రుడు సన్యాసి ఒక గ్రామానికి సంచారంగా వచ్చేట. వచ్చినప్పుడు ఆయన దేశాన్ని పరిపాలించే రాజుగారు పలానా యోగి పొంగవాళ్ళు వచ్చారు కదా, ఆయన్ని భోజనానికి పిలవడానికి పిలిచారు. భోజనానికి పిలిస్తే మరి మహారాజు తర్వాత పిలిచాడు. మరి వెళ్ళకుండా ఉండలేరు కదండి. వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత చక్కగా పంచపక్ష పరమాణాలతో భోజనం చేస్తారు. సాధారణ యోగులు అంటే ఏం తింటారండి? వాళ్ళు సాధువులు ఏం తింటారు? సాధువులు ఏం తింటారండి? సాత్విక ఆహారం తింటారు. చక్కగా చప్పిడి ఆహారం, ఫలాలు, కందమూల ఫలాలు ఇవి తింటూ ఉంటారు. అంచేత వాళ్ళల్లో ఎప్పుడు కూడా తమో గుణం రాదు, రజోగుణం రాదు, సత్వగుణమే ఉంటుంది. ఈయన ఎప్పుడైతే అవన్నీ తిన్నారో ఆయన మనసులో మార్పు వచ్చేసిందండి. ఏ మార్పు వచ్చింది? ఏంటి రాజంత వైభవాన్ని ఎందుకంటే నాకు ఎందుకు లేదు, నేను రోజు ఆ కందమూల ఫలాలు తినాలండి, నాకు కూడా ఇలాంటి ఆహారం తినచ్చు, ఇలాంటి సుఖాలంటే ఏసీ ఉంది, చక్కగా హంసతులుగా తాపం, ఇవన్నీ నాకు ఎందుకు ఉండకూడదు అనుకున్నాడు. ఒక్కసారి అలా అనుకునేసి మనసు చెల్లించేసరికి మరలా ఆయన ఒకసారి ఆలోచించాడు. ధ్యానంలో కూర్చున్నాడు. ఏంటి నా మనసు ఎందుకు చెల్లించింది? ఆలోచించాడండి. ఓహో, ఈరోజు ఈ ఆహారం తిన్నాను, ఈ ఆహారం తిన్న కారణంగా నా మనసు చెల్లించింది, ఇలాంటివి తినకూడదు అనుకుని అప్పుడు ఆ వంటవాడి దగ్గరికి వెళ్ళాడండి. ఆయన వెళ్ళి, అయ్యా మీ ప్రభు ఏమి చేసి సంపాదిస్తున్నాడు సంపదని అంటే, మా ప్రభు అండి దోపిడీ అండి, అన్ని రకాలు ఏది కావాలంటే అది చేస్తాడు ధనం కోసం అనేసరికి, ఓహో అలాంటి సంపాదన తినగా వచ్చినటువంటి ఆహారం నేను తిన్నాను కానీ నాకు ఈ లక్షణాలు వచ్చినాయి. అర్థమైందండి? మనం సంపాదించేటువంటి సంపాదన కూడా సాత్విక సంపాదన అయ్యి ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. తర్వాత అవి వంట చేసేటప్పుడు ఆ ఇల్లాలు కూడా పరమాత్మ దృష్టి లగ్నం చేసి చక్కటి పరమాత్మ ధ్యానం చేసుకుంటూ వంట చేయాలంటండి. అప్పుడు ఆ యొక్క వైబ్రేషన్ దాంట్లో పనిచేసి వారిలో మంచి గుణాలు వస్తాయి. ఈ రోజున అందరికీ ఇప్పుడు సంపాదన ఎందుకు పెరిగిపోతుందో తెలుసా? మన పిల్లలు మన హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాం కదండి. హాస్టల్లోనే ఉంటున్నారు కదా. హాస్టల్లో పెట్టి చదివించే వాళ్ళు ఏం చేస్తారంటే వంట చేసేటప్పుడు ఇంకా ఎక్కువ సంపాదించాలి, అంతే కదండి. వీళ్ళ నుంచి ఇంకా డబ్బులు ఎక్కువ ఉండాలి, అదే ఆలోచిస్తుంటాడు. వంట చేసేవాడు ఇంకా జీతం పెంచితే బాగుండు అనుకుంటూ ఉంటాడు. సరే, ఆ విధమైనట్టు ఆలోచనతో వంట చేసినప్పుడు ఆ ప్రభావం దాని మీద ఉంటుంది. వాడు ఏం చేశాడంటే దాంతో వీళ్ళకి కూడా బయటకు వచ్చిన తర్వాత 20 ఏళ్ళ సంపాదన ఇచ్చారు. ఎవరేమైపోయినా పర్వాలేదు, తల్లిదండ్రులు ఏమైనా పర్వాలేదు, ఎవరేమైపోయినా పర్వాలేదు, నా డబ్బు కావాలి అంటే ఈ విధంగా మనం తీసుకునేటువంటి ఆహారం, మనం సంపాదించేటువంటి సంపాదన, వీటన్నింటి మీద కూడా మన గుణాలు ఆధారపడి ఉంటాయి. అదే గుణత్రయ విభాగ యోగము. ఆ గుణాలు ఎలా వస్తాయో చెప్తారండి. తర్వాత దైవాసుర సంపద విభాగ యోగం అండి. దేవతలు ఎవరు, మరి రాక్షసులు ఎవరు, మానవులు ఎవరు, వాళ్ళ యొక్క గుణాలు ఎలా ఉంటాయి, ఎలా వస్తాయి అనేటువంటిది దైవాసుర సంపద విభాగ యోగంలో చెప్తాడు. తర్వాత పురుషోత్తమ ప్రాప్తి యోగం అండి. పురుషోత్తముడు అంటే పరమాత్మ. పురుషోత్తముడు అంటే పరమాత్మ. శ్రీరామచంద్రుడు పురుషోత్తముడేనండి, శ్రీకృష్ణ పరమాత్మ పురుషోత్తముడే, పరమాత్మే. అయితే ఆ పరమాత్మను చేరుకోవాలి, పురుషోత్తమ ప్రాప్తి.
ఎలా జరుగుతుంది అనేటువంటి చెప్పేటువంటిది పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఎలా ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ అవన్నీ కూడా మళ్ళీ సంకలనం చేసి మీకు ఇలా ఉండండి, ఇలా ఉంటేనే మీకు పురుషోత్తమ ప్రాప్తి జరుగుతుంది అని చెప్పేసి మళ్ళీ అర్జునుడికి చెప్తాడు అనమాట. ఆ తర్వాత అక్కడితో ఊరుకోకుండా శ్రద్ధాత్రయ విభాగ యోగం అండి. శ్రద్ధ 3 రకాలుగా ఉంటుంది. శ్రద్ధ 3 రకాలుగా ఉంటుంది. ఆ 3 రకాల శ్రద్ధ ఏ విధంగా ఇందాక చెప్పుకున్నాక సత్వరజస్తమో గుణాలు, అలా సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ అని శ్రద్ధ కూడా 3 రకాలుగా ఉంటుంది. ఆ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ఆ శ్రద్ధాత్రయం ఎలా వస్తుంది, శ్రద్ధ ఏ విధంగా ఉంటుంది, ఎలా వస్తుంది, ఏ శ్రద్ధ ఎలా వస్తుందో కూడా అక్కడ చెప్పడం జరిగింది. అది కూడా మనం ముందుకు నడిపిస్తుందండి. అంటే మనం రాజస శ్రద్ధ కంటే కూడా సాత్విక శ్రద్ధ కావాలని చెప్తారు. ఆ సాత్విక శ్రద్ధ వల్ల మనం పరమాత్మకి దగ్గర అవుతాం. సాత్విక శ్రద్ధ కావాలంటే సాత్విక ఆహారం తీసుకోవాలి, సాత్విక గుణాలు పెంపొందించుకోవాలి. ఈ విధంగా మనకి అన్ని పిల్లలకి మనకి నేర్పుతారండి. ఈ 3 అధ్యాయాలు కూడాను వాళ్ళ యొక్క మనస్తత్వం అద్భుతంగా ఉంటుందన్నమాట. అంచేత భగవద్గీత కూడా ప్రవేశపెడుతున్నారు విద్యాలయాల్లో. ఇప్పటికిప్పుడే కొన్ని 10 శ్లోకాలు ప్రవేశపెడుతున్నారు. అది చక్క మంచి మార్పు. అందరూ కూడా దాన్ని సహకరించండి, ప్రోత్సహించండి. తర్వాత ఇక మోక్ష సన్యాస యోగం అంటే చివరి అధ్యాయం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. అంటే మోక్షం సంపాదించాలి, సమస్తాన్ని విడిచిపెట్టేయాలి. సమస్తాన్ని విడిచిపెట్టేస్తే మనం పరమాత్మ దగ్గర అవుతాం అని చెప్పేసి ఈ మోక్ష సన్యాస యోగం ద్వారా పరమాత్మ చేరుకునేటువంటి మార్గం చెప్పారు. 18 మార్గాలు చెప్పారు. ఇందులో 18 మార్గాల్లో మీకు ఏది సులభంగా ఉంటే మీరు ఏది ఆచరణ యోగ్యం అది ఆచరించడానికి చెప్తాడు. ఏ మార్గమైనా ఒకటే. ఇప్పుడు మనం ఇక్కడికి ఒక ఊరు వెళ్ళడానికి 4-5 మార్గాలు ఉంటాయండి. మనం ఏ మార్గంలో వెళ్తాం, ఏది దగ్గర ఆ మార్గం. కొంతమంది దూరం అయినా సరే సుఖంగా ఉండాలని చెప్పి మరొక మార్గం ఎన్నుకుంటారు. మరొకడు నడిచెళ్ళేవాడు ఏం చేస్తాడు, గట్టు పొలం గట్ల ఉంటే వెళ్ళిపోతారు దగ్గరగా. ఇలా ఎవరికి కావాల్సిన మార్గాన్ని వాళ్ళు ఎంచుకుంటారు. ఈ 18 మార్గాలు మీకు కావాల్సిన మార్గాన్ని మీరు ఎంచుకోండి. జీవితాన్ని చక్కదిద్దుకోండి, పరమాత్మకు దగ్గరకండి. అంటే ఈ భగవద్గీత మహాత్మ్యం చాలా ఉందండి. రోజుకి ఒక శ్లోకం చదివినా చాలు, శ్లోక పాదం చదివినా చాలు మనకి అనేకమైన ఫలితాలు. అయితే చాలామంది అడుగుతారు, భగవద్గీత చదివితే మనకి సంపదలు వస్తాయా, పొలాలు కట్టుకుని కొనుక్కుంటామా, వాస్తు దోషాలు పోతాయా, గ్రహ దోషాలు పోతాయా అని అడుగుతారండి. అవి ఏమి కాదు. భగవద్గీత చదివితే మనకి ఏంటంటే మోక్షం వస్తుంది. ఈ యొక్క సంసార బంధాల నుంచి, భవబంధాల నుంచి ముక్తులవుతాము. భవగ్ని, భావం అంటే పుట్టుకులో ఉండేటువంటి కష్టాలన్నీ పోగొట్టి మనకి భావబంధాలన్నీ కూడా విడగొట్టేసి పరమాత్మకు దగ్గర చేస్తుంది భగవద్గీత. అందు గురించి భగవద్గీత చదవాలి. భగవద్గీత చదవండి, గీత చదవండి, చదివించండి, రాత మార్చుకోండి. ఏ రాత మార్చుకోవచ్చు. ఈ విధంగా పరమాత్మ దగ్గర అయ్యేటువంటి మార్గాన్ని మనం ఎన్నుకుందాం. మరి మీరు అవకాశం ఉన్నప్పుడల్లా నేర్చుకోండి. మీకు ఎప్పుడు కావస్తే అప్పుడు మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాము. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మీరు నేర్పడానికి సిద్ధంగా ఉంటామండి. తర్వాత ఆ భగవద్గీత రోజు కనీసం 2 శ్లోకాలు చెప్పాం కదా. నిన్న మీరు ఒక సందేహం అడిగారు, మాంసాహారం తినచ్చా అని. సాధారణంగా తినకూడదనే అంటాం. అయితే తప్పదు కదా సంసారంలో. మరి మీకు తినకపోయినా మీ వాడికైనా వండి పెట్టాలి కదా. కానీ దానివల్ల ఉండే నష్టాలు చాలా ఉంటాయి. అయితే సాత్విక ఆహారం తీసుకుని మనం ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది. ఆ రోజున కాస్త పవిత్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని చదవండి. ఏం తిన్నా ఏం చేసినా సరే అది తప్పేమీ లేదు. అంటే ఈ యొక్క తత్వాన్ని మీరు తెలుసుకుంటే క్రమక్రమంగా మీరే దూరం అయిపోతారు. అంటే నేను చెప్పుకోవడం కాదు, 2 నేర్చుకునేవారు పిల్లలు. తల్లి కూడా వచ్చేదని చెప్పాను కదండి. 18 అధ్యాయాలు కూడా కంఠస్థం నేర్చేసి ఇప్పుడు కూడా వాళ్ళు చెప్తారు. అయితే ఆ పిల్లలు రెడ్ల పిల్లలండి, కానీ మాంసాహారం మానేశారు. ఆ తల్లి మానేసింది, వీళ్ళు ఎప్పుడైతే మానేసి తండ్రి కూడా మానేశారు. అదే సాత్విక ఇక్కడ వచ్చేసరికి ఆ వైబ్రేషన్స్ అండి తిన్నావో చూడండి. మరి అందుచేత అది పెద్ద కష్టమైన పనేం కాదు. మనకి ఆత్మ సమయం, అదే ఆత్మను మనం నిగ్రహించుకోగలిగితే అన్నీ సాధ్యమే అని చెప్పుకుంటూ ఈ రోజుకి ఈ భగవద్గీతని పరిచయం చేయడం వరకే జరిగింది. ఊరికే అక్కడక్కడ ఒక్కొక్క శ్లోకం మీద ముచ్చటించడం జరిగింది. అంటే 18 అధ్యాయాలకి ఉన్నటువంటి ఈ భగవద్గీతను చదవడం వల్ల మరి గీతా గంగోదకం చేత్వా పునర్జన్మని విద్యతే అంటారండి. గీత అనేటువంటి గంగోదకం తాగినట్లయితే, చదివినట్లయితే పునర్జన్మ ఉండదటండి. అలాంటి పునర్జన్మ మోక్షాన్ని పొందడానికి భగవద్గీత చదవండి, చదివించండి. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోద్భూతి ధ్రువాణి తిరుమతిర్మమ్మ. ఎక్కడైతే భగవద్గీత ఉంటుందో, ఎక్కడైతే శ్రీకృష్ణ పరమాత్మ రథాన్ని తోలుతూ అర్జునుడిని తన దగ్గర ఉంచుకుంటాడో, ఈ చిత్రపటం ఎక్కడైతే ఉంటుందో అక్కడ విజయం తప్పనిసరిగా ఉంటుంది. తథ్యము అని చెప్పాడు.
తత్ర శ్రీ విజయోద్భుత ధ్రువాణి తిరుమతిర్మమ. ఇది ధ్రువం, నిశ్చయం. అంచేత భగవద్గీత ఎక్కడైనా సరే ఉండొచ్చు, దేవుడి మందిరంలో ఉండొచ్చు, పెట్టుకోవచ్చు. నేను చెప్పినట్టుగా పూజించడమే కాకుండా చదవండి, అధ్యయనం చేయండి, అందులో ఉండే విషయాలు తెలుసుకోండి, సారాన్ని గ్రహించండి, పరమాత్మకు దగ్గరకండి, జీవితాన్ని మార్చుకోండి అని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి, ముఖ్యంగా మా సుబ్రహ్మణ్యం గారికి, తర్వాత మా అచ్చ వెంకటేశ్వరరావు గారికి, మరి ఇక్కడ మరి బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి బ్రహ్మయ్య గారికి, ప్రతి ఒక్కరికి విన్నటువంటి శ్రోతలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇందులో ఉండేటువంటి గుణాలు గ్రహించండి, అక్కర్లేని విషయాలంటే ఇక్కడే విడిచిపెట్టేయండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ముగిస్తున్నామండి. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య సమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం దత్సతు. ఏతత్ ఫలం శ్రీరామచంద్ర పాదారవిందార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీరామ్. భారత్ మాతా की, गीता माता की, गंगा माता की, गो माता की, जय श्री राम. भारत माता की.